ఈ వీడియో నామినేషన్స్ అయిపోయిన తర్వాత లైవ్లో ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో. చాలా డిస్కషన్స్ ఉన్నాయి, ఒక లెంతీ డిస్కషన్ ఉంది సంజన గారికి తనుజ గారికి మధ్యలో. సో తనుజ గారు చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. అది పాయింట్ టు పాయింట్ చూడాలి, పాయింట్ టు పాయింట్ అర్థం చేసుకోవాలి, పాయింట్ టు పాయింట్ వినాలి, అప్పుడు ఎక్కుతుంది. లేదంటే చాలా మిస్అండర్స్టాండింగ్స్ అయ్యే ప్రమాదం ఉంది. సో అక్కడ డెమాంది తప్ప, రీతు తప్ప, లేదంటే ఒక డీల్ జరిగింది చూసారా ఒక స్టోన్ కోసం, దానికోసం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. పాయింట్ టు పాయింట్ ఆవిడ ఏమనుకున్నారు అవన్నీ చెప్తూ ఉంటారు. సో మనం అది స్కిప్ చేస్తే మళ్ళీ మనకు అర్థం కాదు, ఒకళ్ళదే తప్పని చెప్పి మన డెసిషన్కి వచ్చేస్తాం. సో నీట్గా వింటే మొత్తం అర్థమవుతుంది. సో స్కిప్ చేయకుండా వెంటనే ట్రై చేయండి. నేను కొద్దిగా ఎనర్జీతోనే చెప్పడానికి ట్రై చేస్తాను. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీరు ఈ వీడియో లైక్ చేసి చాలామంది సపోర్ట్ చేస్తారు. హెల్త్ బాగాలేకపోయినా ఎందుకన్నా అంటే మ్యాటర్ నేనేదో దేశాన్ని ఉద్ధరించడానికి ఇదేం చేయట్లా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించే చేస్తున్నా. కాకపోతే ఏంటి అంటే హెల్త్ బాగాలేకపోయినా ఎందుకు చేయాల్సి వస్తాయంటే కొన్ని లేనిపోయిన అనుమానాలు వస్తూ ఉంటాయి కొంతమందికి. వాళ్ళకి బాగాలేదు గట్టి నువ్వు చేయలేదు, వీళ్ళకి బాగాలేదు గట్టి నువ్వు చేయలేదు అంటారుకోండి. బామ్మది ఏంద్రా ఇదే, ఎవరికి బాగాలేకపోయినా ఎవరికి నెగిటివ్ వచ్చినా నేను చేసుకుంటే నా వ్యూస్ నాకు వస్తాయి, నా సబ్స్క్రైబర్స్ నాకు వస్తాయి, నా డబ్బులు నాకు వస్తాయి. సబ్స్క్రైబర్లు రాపేస్తే నా డబ్బులు నాకు వస్తాయి కదా వీడియోకి. చేయలేదంటే ఎందుకు చేయను? అది నామినేషన్స్ ఎపిసోడ్, దానికి చాలా ఎనర్జీ కావాలి. 50% చేయలేను, అందుకని చెప్పి ఇంక చేయకుండా వదలలేదుగా. మళ్ళీ చూసారా, వదలను, ఏం కంగారు అసలు, ముందు వెనక అంతే, అంతకుమించి ఏం తేడా ఉండదు. ఇప్పుడు కూడా పెయిన్ కిల్లర్ వేసుకుని మరీ చేస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, దేశాన్ని ఉద్ధరించడానికి కదా, నన్ను నేను ఉద్ధరించుకోవడానికే చేస్తున్నా. ఎవరి కోసం చేయట్లే, నేను నా కోసం నేను చేసుకుంటుంది. ఇదంతా ఎంత కష్టపడినా కూడా నాకే యూజ్. సరే, వీడియో లైక్ చేసి చూడండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. 75K దగ్గరలో ఉన్నాం, మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది అది ఈజీగా. సరే లెట్స్ స్టార్ట్. నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఇమాన్యుల్ సుమనన్న మీద కామెడీ చేస్తున్నాడు. అన్నా నువ్వు అబోవ్ ద బెల్ట్ కొట్టావన్నా, అబోవ్ ద బెల్ట్ మామూలుగా ఏదైనా హాస్టల్ అన్నా వెళ్ళొచ్చి నేను పెద్ద అదే ఒంట్లో బాగాలేదు కదా వెళ్ళిపోమంటారు కదా ఏదైనా హాస్టల్ అని చెప్పి. అలాగా నెక్స్ట్ డెమోనెంట్కి వెళ్ళాను. కాన్వర్సేషన్ బాగుంటుంది, చిన్నది ఏంటంటే షర్ట్స్, ఇది బాగుంది, నువ్వు ఇలా ట్రై చేయి, చాలా బాగున్నావు, బయటికి వెళ్ళే లుక్ బాగుంది, ఇలానే బయట కూడా మెయింటైన్ చేయి అని చెప్తాడు అనమాట. డెమోన్కి వెళ్ళానికి నేను బయట ఇలాగా ఉంటాను, హుడీసీ అన్ని వేసుకొని ఉంటాను. ఇంతకుముందు తనుజ గారు చెప్పినట్టు ఏంటి గీతల షర్ట్లు కాకుండా ఇది బాగుంది, ప్లెజెంట్గా ఉన్నాడు, బటర్ఫ్లైస్ బాగున్నాయి. నెక్స్ట్ తనుజ అండ్ ఇమాన్యుల్. సో ఇమాన్యుల్ తనుజకి చెప్తాను, తనుజ గారు ఏమంటారంటే ఇది నా నామినేషన్ అని చెప్పి ఆర్గ్యూ చేశానా, సో ఆపమని చెప్పానా అంటే ఇమాన్యుల్ చేసినప్పుడు నేను ఇది నామినేషన్ అని చెప్పానా, ఆపమన్నా ఆర్గ్యూ చేశానా, సీరియస్గా క్లారిటీ తీసుకోవాలని ఉంటుంది కదా. సో అందుకోసం దాని గురించే చెప్పాను కదా. అంటే హైపర్ అవడానికి రీజన్ ఏంటి అంటే నేను చాలామంది చేస్తాను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ వాడి నుంచి ఎక్స్పెక్ట్ చేయాల, అంటే డెమోన్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో తర్వాత జరిగింది కూడా నెక్స్ట్ డేనే వాడు రీతు నెక్స్ట్ డే డిస్కస్ చేసాం. తర్వాత ఏదైతే జరిగిందో అది మేము డిస్కస్ చేసుకున్నాం. సో నేను ఇది నామినేషన్ అని చెప్ప చేయలేదు కదా, అలాగే వాడి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకే హైపర్ అయిపోయాను, ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి అని చెప్తే ఎమ్మెల్యే ఏంటంటే అయిపోయింది ఏదో అయిపోయింది, వదిలే, నువ్వు ఓవర్గా రియాక్ట్ అవ్వకు అని చెప్పి. దాని తర్వాత సారీ కూడా చెప్పారంటే అది వేరే దాంట్లో వస్తుంది. సో ఎక్కువగా రియాక్ట్ అని చెప్పి నాకు కూడా ఓవర్గా రియాక్ట్ అయ్యారని అనిపించింది. ఇందాక నా ఎపిసోడ్ రివ్యూలో అది చెప్పి అంత అరవటం అంత ఇది అవసరం లేదు, ఎందుకంటే అవి ట్రిగ్గర్ అయిపోయారు. దాని రీజన్ ఏం చెప్తున్నారు అంటే వాడి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి. బట్ మధ్యలో ట్రిగ్గర్ అయిపోవడానికి ఇంకా ఎక్కువ ట్రిగ్గర్ అయిపోవడానికి రీజన్స్ ఏంటి అంటే తనుజ గారు సంజన గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ అబద్ధం ఆడారా ఏం చేశారా అని మనకు తెలిసింది. నెక్స్ట్ సంజన గారికి ఆకలేస్తుంది అంటే అయ్యో పెట్టేసుకుంటే అంటే లాస్ట్ ఎట్టా పెట్టుకుంటేనే పెద్ద గొడవ అయిందంటే కళ్యాణి పిలుస్తారనమాట. సో నెక్స్ట్ సుమనన్న అండ్ భరణి గారు. సుమనన్న నామినేషన్లు ఎందుకన్నా నవ్వుతారు మీరంటే, భరణి బయటికి వెళ్ళిపోంటే నాకు ఏం చేయమంటావు సుమనన్న అంటే వాళ్ళందరూ నవ్వుకున్నారు కదా దానికోసం. నెక్స్ట్ తనుజ అండ్ రీతు. సో డైనింగ్ టేబుల్ మీద అందరూ కూర్చుంటారు. సో తనుజ రీతు ఏదో మాట్లాడుకుంటే సగం కాన్వర్సేషన్ మాట్లాడుకుని వచ్చిన తర్వాత సగం మనకి చూపిస్తారు. అది కాకుండా ఇంకేమైనా హట్ చేశానా అని చెప్పి తనుజ అడుగుతాను, ఇలా హట్ చేసావు అని చెప్పి ఏదో చెప్పినట్టున్నారు. ఆ హట్ చేశానంటే రీతు తర్వాత మాట్లాడుకుందాం, డైనింగ్ టేబుల్లోకి వచ్చేస్తారన్నమాట, తర్వాత మాట్లాడుకుందాం అంటే. సో ఇంకేం అనలేదంటే తనుజ గారు మరి వాడు చాలా అంటున్నాడు. సో డెమోన్ ఇంకా నేను చాలా అన్నావు అని అంటే ఇంక చాలా విషయాలు అన్నావు అంటే రీతు ఎక్కిరించడం అవి ఇవి అంటే పక్క నుంచి ఇమ్మాయిలు కూడా చెప్తూ ఉంటాడు. సో ఎట్టన్నో అని చెప్పాను అంటావు అనుకున్నాను అది అని చెప్తే తనుజేమో ఒక చోట నుంచోట్లేదు, వాడు వావ్ అంటాడు అదంటాడు, నాకు కోపం రాదా అవన్నీ చేస్తూ ఉంటే అంటే తన ఏదో ఎక్కిరించినట్టు అన్నట్టు. నెక్స్ట్ ఫస్ట్ థింగ్ వాడి సైడ్ నుంచి నేను నామినేషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే కూర్చుని వాడు లెక్కేసుకుంటున్నాడు. లెక్కేసుకున్నాడంటే ఎవరున్నారు ఎవరు లేరు, అసలు నామినేషన్లు ఎవరయ్యారు ఎవరు లేరు అని లెక్కేసుకొని కావాలని నేను నామినేషన్ రాలేదని చెప్పి చేశాడు. అందుకనే ఆవిడకి కోపం, స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద కోపం ఇది. మధ్యలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో రీతి లేదు నువ్వు వాడి దానిలో ఉన్నావంటే ఉన్నానంటే ఉన్నారు అని చెప్తారు. ఎందుకు ఉన్నారు అంటే అది మళ్ళీ తర్వాత వేరే విషయంగా చెప్తారనమాట. తనుజ మరి నాకెందుకు చెప్పాలి లెక్కం పెట్టుకుంటున్నానని చెప్పి, లెక్కంలో ఇంకెవరు లేరు అని, లెక్కం అంటే లెక్కేసుకుంటున్నానని వీళ్ళ భాష ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. సో లెక్కలో ఇంకెవరు లేరు
అనుకొని వచ్చాడు, ఇంకెవరు లేరని చెప్పి చూసుకొని వచ్చి అప్పుడు చేశాడు అని చెప్పి వావ్ అని చెప్పి ఆకాశానికి ఎక్కేస్తున్నాం కలిసి వెళ్దాము అంటాడు. ఏంటంటే ఆకాశానికి ఎక్కేస్తాం కలిసి వెళ్దాం కాదు, నిచ్చినేసేస్తున్నాం ఆయన నిచ్చినేసేస్తున్నాం అన్నమాట అనమాట. రీతి అది కాదు, నిచ్చినేసేస్తున్నాడు అంటే ల్యాడర్ వేస్తున్నావు పైకి వెళ్ళడానికి అన్నట్టుని. నెక్స్ట్ తనుజ గారు ఏమంటారంటే ఇప్పుడు వాడు ఏవైతే పాయింట్స్ చెప్పాడో అవన్నీ మేము బెడ్ టైంలో కూర్చొని డిస్కస్ చేసుకున్నవే. సో నైట్ పూట వీళ్ళు మాట్లాడుకున్నవి. అప్పుడు మైక్లు వేసుకున్నారా మైక్లు వేసుకోలేదా అన్నది మనకు తెలియదు. బట్ నేను ఒకటి చెప్తాను చూడండి షూర్గా, వీళ్ళు చాలా విషయాలు మైక్లు లేకుండా మాట్లాడతారు. చాలా విషయాలు ఆ బెడ్ మీద ఎస్పెషల్లీ. ఇది సీజన్ 7 నుంచి నేను గమనించాను. సీజన్ 6లో కూడా నేను గమనించలేదు, కానీ సీజన్ 7 నుంచి గమనించా. ఎందుకు గమనించాను అంటే వీళ్ళు మైకులు మరీ తీయకుండా ఉండదు, కొంచెం దూరంగా ఉంటాయి కదా, వినిపిస్తూ ఉంటాయి. బిగ్ బాస్ అనౌన్స్మెంట్స్ వచ్చేవి ఎస్పెషల్లీ ఎక్కడంటే ప్రియాంక గారిది, నెక్స్ట్ శోభా శెట్టి గారు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వచ్చేవి. అలాగే లాస్ట్ సీజన్లో కూడా ఇద్దరు కంటెస్టెంట్స్ ఇలాగే మాట్లాడుకున్నారు అది అని చెప్పి. ఇక్కడ మా బెడ్రూమ్లో మైకులు ఉంటాయా, విడిగా ఏమైనా బెడ్స్కి ఏమైనా మైకులు ఉంటాయంటే ఉండవు, నాకు తెలిసి అయితే ఉండవు. నేను బిగ్ బాస్కి వెళ్ళకపోయినా సరే నాకు తెలిసి అయితే ఉండవు, నేను కనుక్కున్నాను ఇది అలా ఉంటాయి అంటే ఉండవు. ఓన్లీ పూల్ దగ్గర ఏదో మైక్ ఉంటుంది, వాష్రూమ్ దగ్గర ఏదో మైక్ ఉంటుంది విడిగా, ఒకవేళ మైక్ పెట్టుకుని అక్కడ రికార్డ్ అయ్యేటట్టు. బట్ అక్కడ సో మచ్ ఆఫ్ నాయిస్తో పాటు అవి రికార్డ్ అవుతూ ఉంటాయి. ఆ నాయిస్ తీసేయడం కూడా కొంచెం కష్టమే వాళ్ళకి, ఆ నాయిస్ రెడ్యూస్ చేయడం కూడా. ఏదైనా సరే బెడ్ దగ్గర మాత్రం మైకులు ఉండవు. అది ఓవరాల్గా ఓ మైక్ ఉండొచ్చా అంటే చెప్పలేము. బట్ కెమెరాలు కూడా బిల్టిన్ మైక్స్తో ఉన్న కెమెరాలు కాదు, మామూలు ఓన్లీ క్యాప్చర్ చేసే కెమెరాలు. వీళ్ళ మైక్లోంచి వాయిస్ క్యాప్చర్ చేసుకొని రెండింటిని ఇచ్చేసుకొని చేసుకోవాలి తప్పితే, వీడియో జనరేట్ చేసుకోవాలి తప్పితే కష్టం. అలాగే అన్ని మైకుల నుంచి ప్యారల్గా ఇన్పుట్ వచ్చినా ఏ మైకుల నుంచి ఎప్పుడు ఏది క్యాప్చర్ చేయాలన్నది కూడా చాలా ఎడిటింగ్ చాలా పెద్ద ప్రాసెస్. అది చిన్నది కాదు, చాలామంది ఎడిటర్స్ ఉంటారు. సో నాకు తెలిసింది అయితే అది, ఇంకోసారి కావాలంటే కనుక్కొని చెప్తా. యాక్చువల్లీ నేను పెట్టమని కూడా చెప్పాను చాలాసార్లు, పెట్టాలి ఇవన్నీ ఆ బెడ్కి ఫిక్స్డ్ మైక్స్ వచ్చేయాలి. నెక్స్ట్ ఇంకా ఈ చెప్తా ఉంటే వాళ్ళు వినట్లేదని చెప్పి వెళ్ళిపోతారు, వెళ్ళి లేచి వెళ్ళిపోతారు అనమాట, వెళ్ళిపోయి దూరంగా వెళ్ళిపోతారు. రీతు వెళ్ళలేదని చెప్పి వెళ్ళిపోయింది ఏం చెప్తే నేను నా ఫ్రెండ్ నేను వెళ్తా, మా ఫ్రెండ్ బాధపడి అని చెప్తాను కూడా వెళ్ళి అక్కడ కూర్చుంటాడు, తనతో పాటు తింటూ ఉంటారు. అదే నేను చెప్తుంటే అందరూ ఏంటో తినేదానిలో బిజీ ఉన్నారంటే ఎమాన్యుల్ ఆకలితో ఉన్నారా, అందరూ ఆకలితో ఉన్నారు, పొద్దున్న ఎప్పుడో తిన్నారు, అందరికి ఆకలి వేస్తుంది. నాకే ఒక సైడ్ ఫుల్ ఆకలి వేస్తుందంటే డెమోన్ అరే ఇట్రారా ఫుడ్, డెమోన్ వచ్చి వస్తుంటే అరే ఇట్రారా కూర్చో అని చెప్పిన తర్వాత లేదు ఫుడ్ తెచ్చుకుంటే మనం ఫుడ్ తెచ్చుకొని అట్టించి అట్టే వెళ్ళిపోతాడు మాట్లాడకుండా. యారగెన్స్ కాదు, ఆయన దాంట్లోంచి ఆయన వెళ్ళిపోయాడు. నెక్స్ట్ తనుజ ఎమాన్యుల్ వీళ్ళిద్దరు గొడవలో నేను రీతుకి సపోర్ట్ చేశాను ఎక్కువగా, అందుకే రీతుకి చెప్పాడంట సో నన్ను నామినేట్ చేస్తానని, అది రీజన్ అంట అని. సో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వచ్చారు కదా ఇందాక రీతును తనుజ, అప్పుడు రీతు చెప్పినట్టు ఉందంట, రీతు చెప్పినట్టుంది. ఏంటి అంటే ఇప్పుడు ఇద్దరు గొడవలో ఆవిడ రీతుని సపోర్ట్ చేసి డెమోన్ని ఇచ్చేస్తుంది, మీరు గమనించుంటే ఆ వాష్రూమ్లో కానీ బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా సరే. సో దానికోసం ఆయన రీతుకి సపోర్ట్ చేశారు కాబట్టి ఓకే తనుజని చేస్తాను, చాలా విషయాలు ఇదిగా ఉందని చెప్పి చెప్పాడంట రీతుకి. నెక్స్ట్ తనుజ అండ్ సంజన గారు ఈ డిస్కషన్ కాదు, ఇది ఇంకో వేరే డిస్కషను. సో రీతు కోసం అనుకుంటా ఏదో మాట్లాడుతున్నారు, రీతు కోసం మాట్లాడుతున్నారు. వెనకాల రీతుని ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర చూపిస్తుంటే బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్న వాయిస్ ఇది. ఎవరి గొడవలోనూ ఇంకెప్పుడు దూరకూడదు, బుద్ధి చెప్పారు అంటే అని చెప్తా ఉంటే డెమోన్ ఇక్కడ రీతు దగ్గర ఏమంటారంటే ఇంకో ఇది ఇచ్చేసేస్తుంది, మళ్ళీ ఇచ్చేసేస్తుంది అనగానే నెక్స్ట్ తనుజ ఆ డిస్టర్బెన్స్తో పడుకోవటం ఎందుకని చెప్పి క్లారిటీ ఇస్తే హ్యాపీగా పీస్ఫుల్గా పడుకుంటారని చెప్పి మధ్యలో వెళ్తాం అంతే, మనం వెళ్ళిన దానికి మనం బకరాలు అవుతాం అయ్యి అని చెప్పి తనుజ గారు సంజన గారితో మాట్లాడుతుంటే బ్యాక్గ్రౌండ్ వినిపిస్తూ ఉంటుంది. దానికి రీతు కోపం వచ్చి ఇప్పుడు ఇది ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నారు అంటే తనుజ నువ్వు లేవు, నీ గురించి కాదులే, వదిలే అంటూ ఉంటారు అనమాట. ఇంకా ఆవిడ మీ అందరిలో నాకు ఇదే నచ్చడం లేదు, హౌస్ మొత్తానికి చెప్తున్నాను ఏంటి అంటే ఊరికే నాకు చిరాగ్గా ఉంది, మీరు గొడవ పడుతున్నారు, మీరు అది చేస్తున్నారు, మీరు ఇది చేస్తున్నారు అని చెప్పి వాళ్ళిద్దరి కోసం అందరూ మాట్లాడుకుంటున్నారు అది అని చెప్పి చాలా విషయాలు వస్తాయి. ఇంకా చెప్తాను మీకు నేను. సంజన గారు పక్కన తిను ముందు నువ్వు తిను అంటున్నాడు. రీతు ఊరికే మాట్లాడితే మేమే గొడవ పడుతున్నట్టు, మేమే అరిచేస్తున్నట్టు, మేమే మాట్లాడుతున్నట్టు, ఇంకెవరు ఏం చేయనట్టు మా గురించే మాట్లాడుతున్నారు అని సంజన గారు అరే ఎవరు ఎటు పోవటం లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు, నువ్వు ముందు ఫస్ట్ తిన్నాక మాట్లాడుకుందాం అంటారు. రీతు ఏమో చూపించడానికి ఇది ఒక్కటే కనిపిస్తుందా, సో ఊరికి అందరూ సో నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది, అందరూ ఇలా చెప్తూ ఉంటాయి అంటే మీరు గొడవ పడుతున్నారు సుమన చెప్పాడు. నెక్స్ట్ ఈవిడ చెప్పింది తనుజ గారు చెప్పింది, దానికి ముందు సంజన గారు చెప్పారు ప్రతి చోట మీరు ఉదయం గొడవ మధ్యాహ్నం గొడవ అని చెప్పారు కదా అవన్నీ. సో తను గారు చూపించడానికి ఎందుకు చెప్తారు, జరిగిందే కదా చెప్తారని చెప్పి కొనుక్కుంటున్నారు, అంటే మొత్తాన్ని బయట చెప్పట్లేదు. సో అక్కడ వెళ్ళి సోఫాలో కూర్చొని సైలెంట్గా చూపించడానికి ఎందుకు చెప్తారు, జరిగింది చెప్తున్నారు, గొడవ పడుతున్నారు పద్దాకా అని చెప్పి. అయితే ఇక్కడ నేను ఏమంటానంటే మన నాగార్జున గారు ఇదే అడిగారు, వాళ్ళ వల్ల మీకు ఏమైనా కంఫర్టబుల్గా లేదా అని అడిగారు. మేబీ ఇందాక నేను రివ్యూలో చెప్పిన మాటే వాళ్ళు అప్పుడు ఆ టైంకి గొడవలు కాకుండా సంజన గారు ఏదైతే మాట్లాడారో పక్కన కూర్చోవటం, రాత్రిపూటలు కూర్చోవటం అన్న విషయం ఏదైనా కంఫర్టబుల్ లేదని చెప్పి దాన్ని చెప్పలేదేమో. ఈ గొడవలు మాత్రం అందరికీ ఇబ్బంది ఉంటుంది ఆబ్వియస్గా. ఇప్పుడు మాధురి గారు ఏమైనా వీళ్ళకన్నా ఎక్కువ తక్కువ ఆవిడకి అనిపించినప్పుడు అందరికీ అనిపిస్తుంది, టార్చర్ మనకే అనిపించినప్పుడు బయట నుంచి చూసినప్పుడు
ఏంద్రా వీళ్ళు గొడవలు టార్చర్ అనిపించినప్పుడు వాళ్ళకి అనిపించకుండా ఉంటుందా? వాళ్ళకి అనిపిస్తుంది. సో సంజన గారు నాకు మొన్నటి నుంచి నడుస్తుంది కదా, అక్కడ దాకా వెళ్ళిపోయింది, వేరే వాళ్ళ గొడవలకు వెళ్ళకూడదు కదా. సో అదే ఆవిడ ఏంటంటే ఇది చెప్తున్నారా, అదే తనతో పాటు తన దగ్గరికి వెళ్తానే కదా తను వెళ్ళిపోయింది, అది తన ఓదార్చడానికి వెళ్తానే కదా వెళ్ళిపోయింది. అప్పుడే నాకు అర్థమైంది వేరే వాళ్ళ గొడవల్లో దూరకూడదు అని చెప్పి అప్పటి నుంచి వెళ్ళట్లేదు అని చెప్పి. పాపం ఆవిడ ఎవరైనా బాధపడతా ఉంటే వెళ్ళి ఓదార్చే వ్యక్తి. ఇప్పుడు చూస్తే వీళ్ళ వల్ల ఇంకెవరి దగ్గరికి వెళ్ళరేమో ఆవిడ అని అనుకున్నాను నేను ఈ మాట తర్వాత. లేదు, ఏదైనా లోపల ఒకటి ఉంటే మన క్యారెక్టర్ అది అయితే కనుక అది ఆగదు. అది ఎందుకు ఈ మాట చెప్తాంటే దాని తర్వాత తనుజ గారు ఎడుతుంటే వెళ్ళిపోతారు. ఎందుకులే నాకెందుకు, ఆల్రెడీ మొన్న అయింది, ఇంకా వెళ్తా స్పేస్ ఇవ్వమని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది, మళ్ళీ ఇవి కూడా స్పేస్ ఇవ్వమంటే నా పరుగు పోద్ది, నాకెందుకని చెప్పి ఆగల వెళ్ళారు. మంచితనమేమో అది, అది మాత్రం ఖచ్చితంగా మంచితనమే, మంచి గుణమే. కొన్నిసార్లు ఇంకా ఆ మంచితనాలు మంచి గుణాల వల్ల ఇబ్బందులు వస్తాయి. అది కూడా మనం బొక్కలని చెప్పి మనం వెళ్ళిపోయాం అనుకో రావు. మంచి వాళ్ళకి ఆ మంచి పనులు చేసేటప్పుడే ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది వెళ్ళిపోయాం అనుకోండి, మనకి ఏ ప్రాబ్లం రాదు. మన అంబులెన్స్ ఫోన్ చేయడం, పోలీసులు ఫోన్ చేయడం చేస్తే మనం దాంతోపాటు హాస్పిటల్కి వెళ్ళడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, రాయటం, ఒక సాక్షి సంతకాలు ఇవన్నీ తిరగాల్సి వస్తుంది 4-5 సార్లు. అంతే లైఫ్. అక్కడికి ఇక్కడికి పెద్ద కంపారిజన్ లేకపోతే చెప్తున్నా జస్ట్ జనరల్గా. అదే ఎందుకు చెప్పానంటే ఈ మధ్య మా ఫ్రెండ్ కూడా అట్లాగే పాప ఇరికిపోయాడు. సో అంతా జరుగుతూనే ఉంది. నెక్స్ట్ సంజన గారు, భరణి గారు. సో వాళ్ళిద్దరు కాసేపు నవ్వుతా ఇల్లంతా పరిగెత్తారనమాట. ప్రాంక్ చేయాలంటే నీకు ఎవరితో చేయాలి, మీ అందరికీ వయసు అయిపోయింది, సో అని చెప్పి సీరియస్గా ఉండాలంటే ఎలాగా అని చెప్పి వెంట పడతా పరిగెత్తుకుంటా ఎంజాయ్ చేశారు. సో అలా లాస్ట్ 2 వీక్స్ అలా ఉంటుంది ఏంటి ఈ టికెట్ ఫైనల్ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ తనుజ అండ్ భరణి గారు. తనుజ గారు భరణి గారు అంటారు అనమాట, నాన్న ఆర్ యూ షూర్ నేను ఒక్కరికి ఎవరికైనా హట్ అయ్యేలా ఏదైనా చేశానా నామినేషన్ అని చెప్పి మాట్లాడానా అక్కడ అంటే భరణి గారు లేదు తనుజ అని అంటారు అనమాట. డోంట్ థింక్ మచ్, అంత ఎక్కువ ఆలోచించుకోండి. తనుజ గారు గట్టిగా ఎవరి మీద అరిచానంటే ఇమీడియట్గా సారీ కూడా చెప్పావు కదా అంటే అరిచారనే చెప్తున్నాడు ఆయన కూడా, అరవలేదని చెప్పట్లా. ఇమీడియట్గా సారీ కూడా చెప్పావు కదా అంటే అరిచారు అందుకనే సారీ చెప్పావు అని. ఒక్క నిమిషం కొంచెం నొప్పి వస్తుంది. అది అయిపోయిన తర్వాత తనుజ అండ్ సుమనన్న అనమాట. తనుజ గారు సుమనన్న డెమోన్ విషయంలో నేను ఏమైనా గట్టిగా అరిచి మాట్లాడానా అంటే ఇమాన్యుల్ చెప్పాడు. నెక్స్ట్ ఇప్పుడు భరణి గారిది అయిపోయింది. ఇప్పుడు సుమనన్న మాట్లాడండి. సుమనన్న లేదు అంటే మరి ఇమ్ము అంటున్నాడు చాలా అరిచేసావు నువ్వు అది అంటే లేదు నువ్వు పాయింటే చెప్పావు అంటే తనుజేమో వాడికి సారీ కూడా చెప్పాను నేనంటే ఓకే అంటే ఇది అయినా సరే 12వ వారం రన్నింగ్గా 13వ వారంలోకి వచ్చాం కదా ఇంకా 2 వీక్స్ ఉన్నాయి అని చెప్పి మాట్లాడుకుని ఉంటారు. సో అరవటం అయితే అరిచారు. నాకైతే ఇప్పుడు తనుజ గారి ఫ్యాన్స్ దానికి అంటే డిఫెండ్ చేస్తారు ఆబ్వియస్గా, మీరు డిఫెండ్లు చేసుకోవడానికి ఉంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే అరవటం అయితే అరిచారు అంతే. అంత అరవటం తప్పు కాదు, అంత అవసరం లేదు అక్కడ. డిమాండ్ మీద అంత చూపించాల్సిన నెసిటీ లేదు అది. బట్ మేజర్ డిస్కషన్ ఇంకా ఉంది. హోల్డ్ ఆన్. ఇక్కడ ఫుల్ కామెడీ జరిగింది ఒకటి. ఆ కాఫీ తాగడానికి ఆవిడ పడే పాటలు ఉంటాయి చూసారా తనుజ గారు, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సో కాఫీ పెట్టేసుకుందామా అనేది తనుజ గారికి ఎవరితో సుమనన్నతో. కొద్దిగా ఉంది కాఫీ పౌడర్ అంటే సుమనన్న సరే ఇక్కడ ఉన్న వరకే తాగుదాం అంటే మన ఇద్దరే తాగుదాం అని చెప్తే సరే పెట్టేనా తెలియకుండా మళ్ళీ స్మెల్ వస్తే ఏమైనా ప్రాబ్లం అయిందంటే సుమనన్న ఎవరు రారు వస్తే కళ్యాణం చెప్తే ఎవరు రారు అందరు బయటికి వెళ్ళిపోయారు అందరు బయటే ఉన్నారంటే అంటే మళ్ళీ వచ్చి ఏమైనా గొడవ చేస్తా అంటది. ఇప్పుడు ఎవరు రారు అందరు బిజీగా ఉన్నారు అనుకుంటే సరే పెట్టేసుకుందాం అనుకుంటారు. ఇక్కడ మా పాటలు అంటే అన్నీ కాదు ఎన్ని రాసుకున్నాను కానీ నేనే చెప్పేస్తాను చూడు సరదాగా. ఏమైందంటే పెడతారు. పెట్టంగానే ఫస్ట్ భరణి అన్న వస్తాయి. భరణి అని వచ్చిన తర్వాత నన్ను కాసేపు ఆగి రానంటే ఎందుకమ్మా నేను నీకు హెల్ప్ చేస్తానమ్మంటే నాకేం వెళ్ళిపోద్దాం అంటే సరే అమ్మా నేను ఇక్కడ నుంచో నీతో మాట్లాడతాను పాలు పెడతారనమాట. నేను ఇక్కడ నుంచో నీతో మాట్లాడతానమ్మా అంటే వద్దునా అన్న అంటే ఏం ఏదైనా మాట్లాడు మీరు పర్సనల్ నేను సుమనన్న పర్సనల్గా మాట్లాడి నేనేం చేయనమ్మా అంటాడు. అంటే కాదు నాన్న మేము చేస్తున్నాం నాన్న అంటది. సరే మా వీరు సుమన పర్సనల్ అంటే సుమనన్న అంటాడు మీరు కాసేపు ఆగి రండి 10 నిమిషాలు రండి అంటాడు. మళ్ళీ భరణి వెనక్కి వెళ్ళి చూసాను కాఫీ తాగుతున్నారా అంటే నవ్వుకుంటారు ఫుల్గా. సరే కానివ్వండి అని చెప్పి నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ సుమనన్న ఇక్కడ అయ్యో దానికన్నా ముందు డిస్కషన్ ఇది. సుమనన్న ఇక్కడ కాదు మీకు ఎవరికి డిస్టర్బెన్స్ లేదా వాళ్ళు అలవటంలో సుమనన్న కూడా అదే పాయింట్ పెడతారు కదా. తను ఇప్పుడు నేను అదే కదా చెప్పానన్నా అంటే మరి మొన్న సీక్రెట్ నామినేషన్ ఎవరిని చేశాను నేను చేసిన డెమోన్నే. సో నామినేషన్లో గొడవ, టాస్క్ వస్తే గొడవ, ఇంట్లో వస్తే గొడవ, బయటికి వెళ్తే గొడవ, ఇవి కాకుండా అన్ని గొడవలు ఉన్నాయి అంటారు. ఇంత సఫర్ అవుతున్నప్పుడు నాగార్జున గారు ఉంది ఆ పాయింట్ కాకుండా ఈ పాయింట్ కూడా చెప్పచ్చు కదా రాజా రాణి వాట్ ఎవర్ తనుజ గారు ఇవన్నీ. నెక్స్ట్ సుమనన్న నేను తప్పు చెప్పానా లేదా నా విధానం తప్పై ఉండొచ్చు కానీ పాయింట్ మాత్రం కరెక్టే కదా అంటే వెంటనే తనుజ లేదన్న విధానం కూడా తప్పు లేదు మీరు కరెక్ట్గానే చెప్పారు అదంతా. సో నేను అదే రీజన్ చెప్పాను. సో మీ గురించి తెలియదండి మీకు ఎన్నిసార్లు
అదే చెప్తే ఆయన ఏమంటాడు, నీ గురించి తెలియదు అంటే, నీకు ఎన్నిసార్లు బిగ్ బాస్ చెప్పాడు మైక్ సరి చేసుకోమని. అంటే ఈ పాయింట్స్ ఏంటంటే వీళ్ళు మైక్ లేకుండా మాట్లాడుకోవటం ఇవన్నీ చేస్తున్నారు క్లియర్గా చాలా విషయాలు. ఆ కెప్టెన్సీ బెడ్రూమ్ అడిగినప్పుడు కూడా నాకు డౌట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు కెప్టెన్ బెడ్రూమ్లో ఒకళ్ళే పడుకోవాలి, ఎందుకు తనుజ రీతి ఇద్దరు పడుకోవటం, ఎందుకు కళ్యాణ్ ఇమానుయల్ ఇద్దరు పడుకోవడం? స్టార్టింగ్లో అంటే బెడ్ సరిపోక ఓకే, ఇప్పుడు సరిపోతున్నా కూడా అదే రిపీట్ చేస్తున్నారు. సో ఏదైనా సరే అక్కడ గూడు పట్టడానికి జరుగుతుంది, అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే వీళ్ళు చాలా చేస్తారు. మా ఇంకోటి చెప్పడా, ఇంకో సీక్రెట్ చెప్పడా ఏం చేస్తారో నేను చెప్తే మళ్ళీ మనకి కొన్నిసార్లు డౌట్, ఇంకా చాలా డౌట్లు వస్తాయి. మార్నింగ్ సాంగ్ వస్తుంది కదా, అప్పుడు మైకులు తీసేసుకొని డాన్స్ చేయడానికి వస్తారు. ఆ సాంగ్లో రిలీక్స్ కింద ఈరోజు ఏం చేద్దాం, అది చేద్దామా, ఆయన వేసేద్దామా, ఈ నామినేట్ చేసేద్దామా, ఇట్లాంటివి కూడా చేస్తారు. మా ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఒక నిమిషం, ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ దాని తర్వాత సుమన్ ఏమంటారంటే, వాళ్ళ వల్ల చాలా ఇరిటేషన్ వస్తుంది, ఎవరు చెప్పడం లేదు, అందరూ అంటున్నామా లేదా అరుపులు వాళ్ళ గోల, అందరూ అంటున్నామా అయినా సరే అరుపులు వాళ్ళ గోల, వాళ్ళ అరుపులు ఇంతే ఉందంటే రీతి ఏమంటుంది, నా వాయిస్ ఎంత అంటే నీ వాయిస్ కోసం ఇరిటేషన్ ఉంటుంది, నీ వాయిస్ కోసం ఎవరు మాట్లాడారు ఆ నామినేషన్ పాయింట్లు చెప్పుకుంటూ ఉంటారండి. నెక్స్ట్ తనుజ్ ఏమంటారంటే, ఈవెన్ రీతుయే చెప్పింది ఈ పాయింట్ అండి జాతకి, ఈవెన్ రీతి ఏం చెప్పింది అంటే స్కిప్ చేయొద్దు, కళ్యాణ్తో మాట్లాడితే గొడవ పడతాడు, కళ్యాణ్తో ఎక్కువసేపు ఉంటే గొడవ పడతాడు ఎవరు, డెమోన్. సో కళ్యాణ్తో మాట్లాడినా గొడవ పడతాడు, కళ్యాణ్తో ఎక్కువసేపు ఉంటే గొడవ పడతాడు. నాకు కూడా చెప్పాడు, ఎవరు చెప్పారు, డెమోనే చెప్పాడంట. ఏంటంటే పక్కనే ఉండాలి, ఆ పక్క నుండి పట్టించుకోవాలి, పక్క నుండి జోక్స్ వేయాలి. సో అంటే నేను ఎన్నోసార్లు చెప్పా, ఆ పిల్ల బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది దేనికి వచ్చింది, గేమ్ ఆడటానికి వచ్చిందా లేదంటే నిన్ను పట్టించుకోవడానికి వచ్చిందా, నీ పక్కన ఉండడానికి వచ్చిందా అని చెప్పి. వచ్చిన వాళ్ళేమో నీ గేమ్ నువ్వు వాడు, నీ గేమ్ కనిపించట్లేదు అది ఇది అంటేనేమో ఇలా ఉందని చెప్పి. ఇది ట్రూవే. ఎందుకు ట్రూ చెప్తున్నాను నేను, ఒకసారి ఎట్లాగే రీసెంట్ టైమ్స్లోనే కళ్యాణ్ తనుజతో మాట్లాడి బెడ్రూమ్ నుంచి వచ్చి ఇక్కడ కూర్చోగానే డెమోన్ లేచి వెళ్ళిపోతాడు. నేను చిన్నపిల్లడి పడుకోవాలంటే ఇట్లాంటి 100 నేను బయట చెప్తాను, ఇక్కడ చెప్పను అంతే అని చెప్పి పడుకుంటాడు కదా. తర్వాత రోజు లెగంగానే మార్నింగ్ గొడవ, లైవ్లో పెద్ద గొడవ, అక్కడ గొడవ, వాష్రూమ్లో గొడవ. దాన్ని ఇన్ఫ్యాక్ట్ బిగ్ బాస్ టీం కట్ చేశారు, ఎపిసోడ్ లేకుండా వేశారో మరి. సో అది కళ్యాణ్తో రీతు మాట్లాడిందనే, నువ్వెందుకు వాడు వచ్చి కూర్చుంటే మేము మాట్లాడుకుంటున్నాం 10 నిమిషాలు అది రమ్మనొచ్చు కదా, నువ్వు ఇచ్చేసావు అయ్యని చెప్పి. సో ఆ జలసీ ఉంది డెమోన్కి. ఇది ఎలాంటి జలసీ అంటే ఈ యంగ్ పీపుల్ మధ్యలో ఉండే జలసీ ఇది. అని అనుకుంటాం కదా, వేరే వాళ్ళతో ఇబ్బంది పడతాం కదా, అలాంటి జలసీ. కనిపించడం లేదు అని అంటే మాటలు ఎక్కడికక్కడికో వెళ్ళిపోతున్నాయి, వేరే దానికి తీసుకెళ్ళిపోతున్నారు అది అని చెప్పి. సో వీళ్ళ మధ్యలో ఈ ఫైట్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ తనుజ గారు బర్నీ సార్ వస్తున్నారని చెప్పి బర్నీ అన్న వస్తాడు ఇందా నేను చెప్పిందే. దాని తర్వాత ఇదంతా కదా మళ్ళీ బర్నీ సార్ చూసి వెళ్ళిపోయి కదా, కెప్టెన్కి చెప్పేద్దాం ఎందుకులే అని చెప్పి కళ్యాణ్ పిలిచి మేము మరి ఇక్కడే చెప్తారంట. సో ఆ హెల్ప్ కావాలన్నా హెల్ప్ మే కర్రహాము అన్నో ఏంది రాలేదు అది అని చెప్పిన తర్వాత అంటే అయ్యో మన పాత ఫ్రెండ్స్ బర్నీ గారు అంటారు ఏంటారంటే, ఇదిగో ఈసారి హెల్ప్కి నన్ను పిల్లవకి కిచెన్లోకి వచ్చాను, నన్ను వెళ్ళిపోద్ది అంటున్నారు, అని వెళ్ళిపోద్దని తనుజ అంటారంటే, అయ్యో మనవారు పాత ఫ్రెండ్స్ మనవాళ్ళు కలిసిపోయారు, ఇంక మనల్ని పట్టించుకోరు అది అంటారు. దాని తర్వాత తనుజ ఏంటంటే, నువ్వు కెప్టెన్ కదా అనగానే అంటే కాఫీ పౌడర్ మరి తక్కువ ఉంది అంటే ఓకే అంటే, నేను సుమన్ కాఫీ పెట్టుకున్నాము తాగేయచ్చా అంటారు, పెట్టేసుకున్నాము తాగేయచ్చా అనగానే కళ్యాణ్ పెట్టేసుకున్నారు ఆల్రెడీ అనగానే అంటే నిజం చెప్పండి అంటే అంగు అనగానే, సో కెప్టెన్ కదా తాగుతాము, సో ముందు నీకు చెప్దామని చెప్పి మళ్ళీ చెప్పకుండా తాగితే బాగోదు కదా అనగానే కళ్యాణ్ తీసి ఇంకో ఈ 2 కప్పులు బీవారంటే అంటే ఇద్దరికి వస్తుందా అంటే అవును అంటే, సరే వేసేయమంటారు 2 కప్పులు వేసామంటే నేను ఎక్కడ ఎలా వేయాలి నాకు తెలియదు అంటే ఉన్నంత ఎందుకు సర్దే అంటే సర్దేస్తారు. ఎక్కడ ట్విస్ట్ ఏంటంటే పాపం వేస్తాడు, వేసిన తర్వాత సంజనా గారు వస్తారు, సంజనా గారు వచ్చి చుట్టూ తిరుగుతూ ఉంటారు, కళ్యాణ్ని సైకిల్ చేస్తూ ఉంటుంది, నేనేం చేయాలి అంటాడు, కవర్ చేయి అంటే సైకిల్ చేసి నేనేం చేయని అని చెప్పి. అప్పుడు సంజనా గారు తనని పిలిచేసింది, అయ్యో కాఫీ కొంచెమే ఉందా అని చెప్పి బయటకని మళ్ళీ సంజనా గారు కాఫీ కొద్దిగా ఉందండి అయిపోయిందండి ఇద్దరికే వస్తుంది ఏంటంటే, అదేంటి నువ్వు డబ్బా దాచావు కదా అదేంటండి దాంతోనే కదండి మొన్న 5 చేసి ఇచ్చేసాము అయిపోయింది కదండి అంటే అయిపోయిందా అనగానే సరేలేండి. సో ఇప్పుడు మనం చేసే పనులు చూస్తే జనాలు నవ్వుతారు, ఏంటి అంటే ఆ కాఫీ డబ్బా మిగిలిపోద్ది కదా కాఫీ కవర్, అందులో కూడా పాలు పోసి చేసి ఒక సిప్ తాగుతారా అంటే 1 సిప్ ఈజ్ ఈక్వల్ టు ఏదో అంటారా 1 సిప్ కాఫీ ఈజ్ ఈక్వల్ టు గాడ్ అనేదో అంటారు. సో తన దగ్గర సిప్పు సుమన్ దగ్గర సిప్పు తీసుకుంటారు, అదంతా చూసినప్పుడు కావిడి ఉంటుంది, ఏంది పాపం చేసుకోవడానికి దొరికిపోతారు. ఎందుకే ఆ డబ్బా నాకు డౌటు, ఆ డబ్బా మీద ఈవిడ సుమన్ ప్లాన్ చేసుకుంటారు, ఇంకా ఎవరైనా అడిగితే 5 పెట్టేసాం 5 అని, కానీ అందులో కాఫీ ఉందా లేదా అనేది డౌటు.
సంజన గారు ఏమో పాప వెళ్ళి కెమెరాకి బిగ్ బాస్ కాపీ పంపించండి అయిపోయింది అంటారు. లాస్ట్ కదా పంపించేస్తారు, పెద్ద ఇష్యూ ఉండదులేండి ఇందులో. నెక్స్ట్ పక్కన కూర్చొని ఇమాన్యుయల్ అందరూ వస్తారు, ఇంక అందరూ హెల్ప్ చేయడానికి కూర్చుంటారు. కూర్చుంటే ఏదో మాటలు ఒకటి వస్తుంది, ఏంటంటే మీకు అలా సాగుతుంది అని చెప్పి కళ్యాణ్ ఏదో అంటాడు. అనగానే పక్కన తనుజ గారు అన్నీ చపాతీలు చేయాల్సి ఏంటన్నావు అనగానే మీకు అలా సాగుతుంది అన్నాను. ఓకే అని చెప్పి చెప్తుంటే పక్కన మీద వాగుతుంది అన్నట్టు అనిపించింది కదా నీకంటే తనుజ నవ్వి అంటది. నేనే ఎంటర్కి వెళ్ళాను, నేను ఆ మాట అంటారా అదే ఈ మధ్య వాగడి కోసం కదా గొడవలేని అలాగా. నెక్స్ట్ ఈమెయిల్ అంటాడు, దివ్య ఈ నామినేషన్ చూసి బయటికి వెళ్ళి ఫుల్ నవ్వుకొని ఉంటుందేమో, నేనున్నప్పుడేమో గట్టిగా అరిచేసుకొని ఇప్పుడేమో నవ్వుకుంటున్నారా అని చెప్పని. దివ్య కాదు బ్రో, అందరూ నవ్వుకున్నాం, బాగుంది నామినేషన్స్ ఫైర్ అని అనుకున్నారు, కానీ అంత నవ్వు కామెడీకి వెళ్ళిపోయింది. సర్లేండి ఇంక చివరికి వస్తాం కదా, ఇంకేం చేస్తాం. నెక్స్ట్ బర్నీ అన్న, నెక్స్ట్ వీక్ కూడా పాయింట్స్ దొరికిపోతే చక్కగా నామినేషన్ చేసేస్తాను అట్లా ఉంటాడు. ఈమెయిల్ నెక్స్ట్ వీక్ డైరెక్ట్ నామినేషన్ అన్న, ఇంక మన చేతిలో ఉండదు అనుకుంటున్నానంటే, సో ఇప్పుడు నేను మిగిలి ఉన్నాను, మరి నెక్స్ట్ వీక్ మళ్ళీ నామినేషన్ పెట్టితే ఒకవేళ ఇప్పుడు నేను మిగిలి ఉన్నాను, ఎవరైనా మిగిలితేనే నాకు తెలిసి నెక్స్ట్ వీక్ నామినేషన్స్ పెడతారు, మళ్ళీ బిగ్ బాస్ అందరూ నామినేట్ చేస్తాడు అంతే. మరి నేను నాకు డౌట్, ఈ వీక్ ఒక్కరు వెళ్ళిపోతే కదా ఫినాలేకి అంటే, అవును వెళ్ళిపోతారు, ఇంకా నలుగురు మిగులుతారు, నలుగురులో ఉన్నాళ్ళలో నలుగురు అనగానే. మరి నేను ఒకవేళ ఈ నామినేషన్స్లో ఉన్నోళ్ళు కనుక ఫైనల్కి వెళ్తే, అంటే ఈ వీక్ నేను నామినేషన్లో ఉన్నా, నేను ఒకవేళ కుట్టి కనుక ఫైనల్కి వెళ్తా అంటే ఇమేళ సేవే, ఈ వారం కూడా మీరు సేవ్ అయిపోయినట్టే అంటే, అవునా వాడు ఎలిమినేట్ అయితే అంటే ఎలిమినేట్ అవడు సేఫ్ అని చెప్పి గత 2 సీజన్స్ నుంచి ఈ పని చేస్తున్నారు వీళ్ళు. సీజన్ 7 సీజన్ 8 నుంచి టికెట్ ఫినాలే ఈ వారం కుట్టేస్తే ఇంక సేవ్ అయిపోయి వెళ్ళిపోయినట్టే. మరి దీన్ని ఈసారి బిగ్ బాస్ స్పెషల్గా అనౌన్స్ చేస్తారా, గెలిచిన తర్వాత అనౌన్స్ చేస్తారా, గెలిచిన తర్వాత అలాంటిది లేదంటారా, ఎలా డిఫైన్ చేస్తారో చూడాలి. నెక్స్ట్ తర్వాత ఇది అయిపోయిన తర్వాత తనుజ గారు బయటికి వెళ్ళి అమ్మ గుర్తొస్తుందని చెప్పి మనకి ఎపిసోడ్ ఏదైతే చూపించారో దాని గురించి ఏడుస్తూ ఉంటారు అనమాట. అప్పుడు సంజన గారు వస్తారు, ఏడుస్తున్నావా అంటారు. లేదు అంటే కళ్ళు కొంచెం హెవీగా కనిపిస్తున్నాయంటే, కళ్ళు హార్ట్ అన్నీ హెవీగా ఉన్నాయంటే సంజన గారు ఎందుకు అంటే, అది ఏదోలేండి అంటే, నాకు చెప్పకు, నువ్వు చదువుకున్న స్కూల్కి ప్రిన్సిపల్ నేను, కూర్చో ఏంటి చెప్పు. సో వాడికి అర్థమైపోద్ది. ఇది చాలా పెద్ద డిస్కషను, దీన్ని స్కిప్ చేయకుండానండి నేను చాలా ఓపిక్గా చెప్తాను, చాలా పాయింట్స్ ఉంటాయి మీకు కనెక్ట్ అయ్యేవి. ఎందుకంటే ఇందులో కొన్ని క్లిప్స్ కట్ చేసి పెట్టాం అనుకోండి సపరేట్గా, మొత్తం మీనింగే మారిపోద్ది. ఈరోజు నేను ఎక్కువగా ఫైర్ అయిపోయినామో అనిపించింది అంటే, సంజన గారు అంటారు లక్కీగా నువ్వు ఫైర్ అయింది డెమాన్ మీదే కాబట్టి ఏం కాదు, డెమాన్ రిలాక్స్డ్ పర్సన్, నువ్వు అయినా కొద్దిగానే అయ్యావులే అన్నట్టు అంటారు. సో ఒక పాయింట్, డెమాన్ రిలాక్స్డ్ పర్సన్ అయితే ఏంటి, డెమాన్ రిలాక్స్డ్ పర్సన్ అగ్రెసివ్ పర్సన్ అన్నది కాదు, ఫైర్ అయ్యావు తప్పది, మరి ఆ పాయింట్ అక్కడ కట్ చేయాలి. తప్పమ్మా అట్లా ఇంకోసారి చేయకు, నీకు అనిపిస్తుంది కదా ఎక్కువ ఫైర్ అని చెప్పి ఇంకోసారి చేయకు, పర్లేదులే అన్నట్టు చెప్పాలి. నెక్స్ట్ తనుజ గారు పాయింట్ కరెక్టే, బట్ టోన్ ఆఫ్ యాక్షన్ కరెక్ట్ కాదంటే, సంజన గారు డెమాన్ ఏం కాదు, అతను చాలా చిల్డ్ పర్సన్, డిపెండ్స్ ఆన్ పర్సన్ ఉంటుంది, అయినా డైల్యూట్ అయిపోయింది అది, నువ్వు మళ్ళీ కిలుక్కోకు అన్న విధంగా చెప్తారు. మంచిడు కాబట్టి వదిలేసాడు, లేదంటే ఇంకోవాలంటే గట్టిగా మాట్లాడుకుని డెమాన్ ప్లేస్లో ఇంకోళ్ళు ఉంటే చాలా పెద్ద విషయం అయ్యేది. ఆ అరుపులకి, ఆ గోలకి, ఆ తీసుకెళ్ళి ఆ బాటిల్ కొట్టేసుకోవటం కానీ ఏదైనా సరే అన్నిటికీ ఇక్కడ ఆన్సర్ చెప్తారు ఇవిడ. తను ఏమంటారంటే, సో నాకు వాడు ఏదైతే అరిచానని కాదు నా పాయింట్, నా పాయింట్ యాక్చువల్గా సూపర్ కూల్ పాయింట్. నాకు టీం ఉంది, సో దానికోసమే ఛాన్స్ ఇచ్చారంటే అది నేను ప్రూవ్ చేసుకున్నా. నేను ఏదైనా ఇంకొకరి కోసం త్యాగం చేశానా, చేయలే, నా గేమ్ నేను ఆడుకున్నాను. అంటే సంజయ్ గారు అంటే అక్కడ ఏమైంది, ఓటింగ్ బేసిస్లో తను తీశారు, ఏది మాన్స్టర్ గేమ్. ఎలాగా అంటే బయటకు వచ్చేసిన తర్వాత డెవన్ బయటకు వచ్చేసి కూర్చున్నప్పుడు సంజయ్ గారు అడుగుతారు, ఏమైంది నువ్వు ఎందుకు వచ్చేసి ఏంటంటే, ఇద్దరు ఓట్లు వేస్తారంటే, ఈవెన్ రీతు కూడా నీకు అగెనిస్ట్గా ఓటేసిందంటే, అవునంటే ఓహో రీతు సుమన్ ఇద్దరు వేశారంటే, అవునక్క ఇద్దరు వేశారు అందుకే నేను రావాల్సి వచ్చింది బయటకు అంటాడు. నెక్స్ట్ సిమరన్న రీతు ఇద్దరు డెమాన్ ఓట్అవుట్ చేశారు, బీట్ చేశారంటే తనుజ గారు వాడు ఫైట్ చేసి అక్కడే ఉంటే సంచాలక వరకు వచ్చేది కదా అని అంటారు. సో సంజన గారు ఏమంటారంటే అలా కాదు కదా, ఒకవేళ మెజారిటీ ఉంటే బిగ్ బాస్ చెప్పారు కదా అంటే, లేదు మెజారిటీ ఉన్నా మీరు అలాగే కూర్చుంటే అది సంచాలక వరకు వస్తుంది, అప్పుడు నేను డిసైడ్ చేసేదాన్ని కదా అని. మీరైనా ఏం డిసైడ్ చేసేవాళ్ళు తనుజ గారు, నాకు అర్థం కాల. మీరు కూడా తీసుకెళ్ళి డెమాన్ కదా లోపలేసేవాళ్ళు, ఎందుకంటే 2 సార్లు కెప్టెన్ అయ్యాడు, మిమ్మల్ని కూడా అట్లాగే తీసేది 2 సార్లు కెప్టెన్ అయ్యాడు, రీతు ఒకసారి కూడా అవ్వలేదు, ఆయనేమో హాఫ్ కెప్టెన్ అయ్యారు, మీరు ఎవరిని ఇస్తారు. ఆబ్వియస్గా ఆవిడ కూడా అదే చేసేది, ఏదైనా డెమో లోపలికి వెళ్ళేవాడు. వీళ్ళందరూ ఎన్నిసార్లు డిస్కస్ చేసి వేస్ట్ కానీ ఊరికనే పాయింట్అవుట్ చేయటం కానీ డెమోని విషయంలో ఏంటంటే డెమోని వెళ్ళేవాడు. నెక్స్ట్ తనుజ గారు గేమ్ గురించి పాయింట్స్ పెట్టాము, నిజంగా ఉంటే ఓకే, ఇది ఎప్పుడో జరిగింది, ఏదైతే చెప్పారో నామినేషన్ పాయింట్ ఎప్పుడో జరిగింది. సో లాస్ట్ వీక్ వాడినే చేశాను నేను, డైరెక్ట్లో నేను దివ్యాన్ని చేశాను, ఈసారి వాడు అసలు నా మైండ్లోనే లేడు డెమోన్. కాకపోతే ఇక్కడ కూర్చున్నప్పుడు ఏదైతే ఇమాన్యుయల్ పాయింట్స్ ఉన్నాయో వాడు చెప్పాడు, అప్పుడు నాకు అనిపించింది. అదే నేను ఇందాక నా ఎపిసోడ్లో చెప్పాను, ఈవిడ వాళ్ళిద్దరి మధ్యలోకి ఎందుకు మాట్లాడుతున్నారు, ఏదో లోపల అనుకోవాల్సిన పాయింట్లు బయటకు అంటున్నారని చెప్పాను కదా. సో అది నామినేషన్ కోసం ప్లాన్ చేసిన పాయింట్ అని చెప్పినా సేమ్ అంతే. సో ఆవిడకి అప్పటికప్పుడు అనుకుని ఆయన అన్న పాయింట్లు ఆడికి నచ్చక సో అది తీసుకొచ్చి పెట్టారు. స్టిల్ అది రాంగ్, అలా మధ్యలో మాట్లాడకూడదు.
సో నెక్స్ట్ సంచాలక మీద పాయింట్స్ ఉన్నప్పుడు చేశాను వాడిని, ఎప్పుడు ఈ మాన్యువల్ ఇది ఇంతకుముందు గేమ్స్లో అవి, ఇప్పుడు అదే పాయింట్స్ తీసుకొచ్చి ఈరోజు పెట్టాను నామినేషన్ అంటే చెప్తారన్నమాట. ఇమాన్యుల్ కోసం చెప్తారు, నా దగ్గర ఉన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇమాన్యుల్ కోసం నేను ఈ టైంలోనే మాట్లాడగలను, ఎందుకంటే నామినేషన్స్ కాబట్టి ఇక్కడ మాత్రమే మాట్లాడగలను. 2 minutes చెప్పి ఆపేద్దాం అనుకున్నాను, బట్ ఇమాన్యుల్ కూడా మాట్లాడాడు కాబట్టి లాగ్ అయిపోయిందని. నీకు ఎగ్జాక్ట్గా ఇదే చెప్పా, ఒక 2 నిమిషాలు 1 నిమిషం మనం చెప్పాలనుకున్నది చెప్పేస్తే, బాబు నీకు ఈ పాయింట్ చెప్దాం అనుకుని చెప్పేస్తే వేరే విషయం. మనం క్వశ్చన్ అడిగి వాళ్ళు క్లారిటీ ఇచ్చి, మనం ఇంకో క్వశ్చన్ అడిగి వాళ్ళు క్లారిటీ ఇచ్చి, అది రాంగ్ నామినేషన్లో. అంటిల్ అన్లెస్ మనం వాళ్ళు చేయకపోతే, నేను చెప్పింది ఇది నామినేషన్లో, ఇది చాలాసార్లు జరిగినాయి. వచ్చి ఒక్కొక్కరికి ఒక పాయింట్ చెప్పేసుకుని నువ్వు రేసేసుకోవచ్చు, నామినేషన్ పెద్ద విషయం కాదు, కానీ ల్యాగ్ చేయకూడదు. మిగతా వాళ్ళకి కూడా మన ఆట వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు కదా, వాళ్ళకు కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నావు అంటే వాళ్ళు ఎందుకు నుంచి నీకు ఆన్సర్ చెప్తున్నారు, నువ్వు నామినేట్ చేస్తావని చెప్పి ఆన్సర్ చెప్తారు. నువ్వు నామినేట్ చేయమన్నప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎమ్మెల్యే ప్లేస్లో ఉంటే నేను నామినేషన్ అని అడిగేవాడిని, అడిగితే ఆన్సర్ చెప్తారు. ఏంటి ఎందుకు చెప్తే అక్కడ ఎందుకు క్లారిటీ చెప్తా? అప్పుడు మీరు అక్కడ ఎవరు ఎదుటోళ్ళు క్లారిటీ అవడానికి కాదు, నేను మీకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను చెప్పేసి నామినేషన్ వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఆ విషయం నిజంగా ఇంపార్టెంట్ బయటికి వెళ్ళాలని అనుకుంటే అది తప్పులేదు. అంతసేపు ఆర్గ్యుమెంట్ చేసి ఇచ్చేయటం మాత్రం తప్పు, అందుకని డెమాన్కి కాలింది, జోకా అన్నట్టు. నెక్స్ట్ అక్కడ ఏమైందంటే డెమాన్యులు 1 2 3 4 5 6 7 8 లెక్కేసుకొని 4 అయ్యారని లెక్కేసుకున్నాడు. ఏం చేద్దాం అంటున్నాడు. సో అక్కడికి తీసుకొని వెళ్ళి గేమ్ కోసం మోసం చేశాను, గివప్ ఇచ్చాను, వేరే వాళ్ళ కోసం ఆడాను. సో సారీ, అక్కడ తీసుకెళ్ళి నామినేషన్ చేయబట్టి నేనైనా గేమ్ కోసం మోసం చేశానా, వేరే వాళ్ళ కోసం ఆడానా, ఎక్కడ గివప్ ఇచ్చానా, నేనైనా మాట తప్పానా, ఇవన్నీ చెప్తూ ఉంటారు అనమాట. సో ఏంటంటే బేసికల్గా డెమాన్ అందరినీ నామినేషన్లు తీసుకురావడానికి చేశాడు నన్ను అన్న విధంగా, ఈవెన్ ఇమాన్యుల్ కూడా అలాగే చేశాడని. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ మ్యాటర్ కెప్టెన్సీ టాస్క్. ఆ రోజు కెప్టెన్సీ టాస్క్లో రీతు డెమాన్ సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఆ రోజు అంటే 2 సార్లు జరిగింది ఇది, మ్యూజికల్ దాంట్లో జరిగింది, ట్రైన్ దాంట్లో కూడా జరిగింది. సో అన్నిసార్లు అడుగుతున్నా చెప్పేద్దాం అంటే నీకు సపోర్ట్ ఉందని డిమాండ్ చెప్తా ఉన్నాడు కదా నామినేషన్ లైవ్ వాటిలో. అన్నిసార్లు అడుగుతున్నా చెప్పేద్దాం అని వచ్చేసి ఆగిపోయా, ఎవరితో షేర్ చేసుకోలేదు నా విషయం. ఒక విషయం జరిగింది, నేను ఎవరితోనూ షేర్ చేసుకోలేదు. అదేంటంటే డెమాన్ అండ్ రీతు సపోర్ట్ దేనికి వచ్చారో తెలుసా? సంజయ్ గారు చెప్తారన్నమాట. ఏంటంటే బికాస్ ఆఫ్ దట్ స్పెషల్ పవర్, దట్ గోల్డెన్ బజర్. ఒకవేళ నామినేషన్లో ఉండి ఏదైనా జరిగితే సేవ్ చేస్తావా, ప్రామిస్సా అని చెప్పి నా మీద అది సేవ్ చేసి ప్రామిస్ అని తీసుకున్నారు. ఈ డీల్కి ఓకే అయితే నేను నీతో కెప్టెన్సీ దానికి ఆడతాం, మీకు సపోర్ట్ చేస్తాం అని చెప్పి నాతో డీల్ చేసుకున్నారు అని చెప్పి, నువ్వు నాకు చేస్తే నేను నీకు చేస్తా అన్నారు. ఇప్పుడు నేను పాయింట్ చెప్తుంది ఏంటంటే, తనూజ గారు అబద్ధం ఆడారా అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇది అన్న తర్వాత ఎస్ అబద్ధం ఆడారు అని అనిపించింది. ఎందుకు? మనం చూసిన దాని ప్రకారం ఆవిడ ప్లీజ్ అని చెప్పి ప్రీతిని అడిగారు. గోల్డెన్ బజర్ పవర్ ఈవిడ ఆఫర్ చేశారా, వాళ్ళు ఆఫర్ చేశారా అన్నది మనం చూపించలేదు అనుకుంటా. మీరు క్లిప్ ఉంటే పెట్టండి, మళ్ళీ దాని గురించి సపరేట్గా మాట్లాడతాను. బట్ అడగడం మాత్రం ఈవిడ బతిలాడుకున్నారు. బతిలాడుకున్న తర్వాత ఆవిడ ఓకే అన్నారు, ఇద్దరు హగ్ చేసుకున్నారు. బయటికి వెళ్ళిన తర్వాత రీతి ఏమంటది, తనుజ గారు వెళ్ళి సంజన గారికి ఏదో చెప్పబోయినట్టున్నారు. దీనికోసం నువ్వేంది ఆవిడతో చెప్తున్నావు అంటే చెప్పలేదు, ఆవిడతో అసలు చెప్పకు. ఆవిడ మళ్ళీ ఏమంటుంది, ఏదో గివప్ ఇచ్చేసినట్టు ఉంటుంది. సరే ఎందుకు నువ్వు నాకే వాడతావు కదా అని అంటారు ట్రైన్ దగ్గర కార్నర్లో. కంపల్సరీ వాడతాను, అది డీల్ అనగానే ఓకే అని అంటారు. సో ఇది జరిగింది, మనం చూపించింది. ఇది చూసినట్టు ఏంది నాకు ఇంత ఈజీగా అబద్ధం ఆడేస్తున్నారు, వాళ్ళు అడగటువంటి మీరు కదా అడిగింది, మీరు కదా ప్లీజ్ అంది అని చెప్పి. ప్రామిస్ అంటే ఈ డీల్ ఓకే అయితే నేను కెప్టెన్సీ దానికి ఆడతామని చెప్పి. నెక్స్ట్ నువ్వు నాకు చేస్తా నేను నీకు చేస్తా అన్నప్పుడు అనగానే సంజయ్ గారు ఇలా ఓపెన్గా ఉన్నారా అంటే ఎస్ అంటారన్నమాట. అలాంటప్పుడు అది సపోర్ట్ ఎలా అవుతుంది, అది డీల్ అవుతుంది. కానీ ఏదో వాళ్ళు నాకు సపోర్ట్ చేసినట్టు సపోర్ట్ ఎలా అవుతుంది? వాళ్ళు ఇమ్యూనిటీ పవర్ చూసి ఆశపడే కదా వచ్చింది. అంటే ఇప్పుడు ఏంటంటే నేను ఇందాక గెస్ట్ చేసి చెప్పింది అదే, ఆవిడ మైండ్లో ఏముంది అంటే డెమాన్ బాగా మాట్లాడటానికి రీజను ఆ ఇమ్యూనిటీ పవర్ ఉంది అని చెప్పి దాని గురించే మాట్లాడుతున్నాడు ఆశపడి అని చెప్పి. ఆశపడి వచ్చారు. రీతు ఏమనింది, ఎట్టి పరిస్థితులను చెప్పొద్దు, ఇది ఎవరికి చెప్పొద్దు ఎట్టి పరిస్థితులు అని చెప్పింది. అంటే ఆ టైంలో చెప్పొద్దని బేసికల్గా ఏంటంటే మళ్ళీ తనని తీసేస్తారు కదా సింపుల్గా, సో తను గివప్ ఇచ్చేసినట్టు ఉంటుంది అని చెప్పి. నెక్స్ట్ సంజన గారు కెప్టెన్గా ఉన్నప్పుడు నువ్వు తనకే ఇమ్యూనిటీ ఇచ్చావు, సో ఏదైనా సరే అది భద్రపోయినా సరే నువ్వు తను సేవ్ చేసావు అన్న విధంగా చెప్తాను. తనుజ ఏమంటారంటే సపోర్ట్ అన్నది హార్ట్ఫుల్గా రావాలి. ఆ టైంలో అప్పట్లో కెప్టెన్సీ దాంట్లో నన్ను అదే ఆ మ్యూజికల్ చేసి దాని గురించి మాట్లాడినట్టున్నారు. నాన్నేమో మధ్యలో ఆగిపోయారు, మిగతా వాళ్ళేమో కొంతమంది దివ్య వైపు వెళ్ళిపోయారు. నా దగ్గరికి వచ్చేపాటికి డెమాను, రీతు, కళ్యాణ్, నేను, నిఖిలేమో కింద ఉండిపోయాడు, మేమే ఉన్నాం. సో వీళ్ళే ఉన్నారు అంటే 6-7 ఉన్నారంటే లేదు మా సైడ్ తక్కువ అని చెప్తారు. నిఖిల్ కింద ఉండిపోయారని చెప్తారు. మ్యాడీకి 0 ఎక్స్పెక్టేషన్స్ ఉండే, కానీ వీళ్ళిద్దరూ ఉన్నది మాత్రం బికాస్ ఆఫ్ దట్ స్టోన్.
సో నాకు వీళ్ళు సపోర్ట్ చేశారు అంటే ఆ రోజు ఆ మ్యూజిక్ దాంట్లో స్టేజ్ మీద దాంట్లో నా దగ్గర స్టోన్ ఉంది కాబట్టి సపోర్ట్ చేశారు, మ్యాడీకి 0 ఎక్స్పెక్టేషన్స్ అని చెప్తారు. నెక్స్ట్ కళ్యాణ్ కోసం కూడా చెప్తారండి. సో స్టోన్ కోసమే చేశారు అన్న విధంగా చెప్తారు. అప్పటికి ఆ దాంట్లో స్టోన్ కోసం ఏమి డిస్కషన్ జరగల. ఎందుకు జరగలేదు అంటే అందులో రీతి లేదు గేమ్లో, జస్ట్ సపోర్ట్ మామూలుగా బయట ఉంది కాబట్టి అది కంటెండర్గా లేదు కాబట్టి ఏం డిస్కషన్ జరగల. కానీ డౌట్ ఉన్నది ఏంటంటే నా దగ్గర ఉంది కాబట్టి వీళ్ళు నాతో ఉన్నారు, నాతో మాట్లాడారని చెప్పి. కానీ రీతు డెమాన్ కోసం చెప్పడం కానీ రీతు చాలాసార్లు ఈ లోలో ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడటం కానీ చేయటం కానీ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ బెడ్రూమ్లో కూడా ఆ డీల్ జరిగింది. ఏంటి అంటే తనని ఒప్పించు, తను ఓకే అంటే డెమాన్ అని తను ఒప్పించు, తను ఓకే అంటే నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి ఇక్కడ చెప్పాడు. అది ఎట్లా సపోర్ట్ అవుతుంది? సో నువ్వు రీతుని ఒప్పించు. ఆ నెక్స్ట్ ట్రైన్ టాస్క్ గురించి చెప్తున్నారు. రీతుని ఒప్పించు, తను ఓకే అంటే నాకేం ప్రాబ్లం లేదు, సో నాకేం ప్రాబ్లం లేదు ఇక్కడ అని ఇక్కడ చెప్పాడంట. సో అది ఎట్లా సపోర్ట్ అవుతుంది? అది డీలింగ్ కానీ సపోర్ట్ ఎట్లా అవుతుంది అని చెప్తే సంజయ్ నగర్ డీల్ అని అంటారు. అది డీల్ అంటారు. చెప్పడం ఎందుకని చెప్పి నేను వద్దులే అని చెప్పి ఆగిపోయాను. ఎన్ని మాటలు చెప్పాలి అని చెప్పాను, ఎన్ని చెప్తే ఆడికి నెగిటివ్ అయ్యావు ఇక్కడ వరకు కానీ చెప్పుంటే. నెక్స్ట్ ఏం చెప్తారంటే సంజయ్ గారు 12th వీక్లోకి వచ్చేసాం అనేది చెప్తుంటే తన గారు ఇంకోటి చెప్తాను అండి వేరే విషయం. అదే ఇమ్యూనిటీ స్టోన్ కోసం నాన్న కూడా వచ్చారు. గేమ్ విషయంలో నీకు చాలా హెల్ప్ చేశాను, నేను నిన్ను ఎప్పుడు ఏమనగలేదు, ఇప్పుడు నీ చేతిలో ఉంది, నాకు హెల్ప్ చేయవని. ఒక బయటికి వెళ్ళిపోవడానికి నుంచుంటారు కదా ఒక నామినేషన్లో ఎగ్జిట్ దగ్గర, అప్పుడు అడిగితే నేను వేరే వాళ్ళకి మాట ఇచ్చేసాను అని చెప్పింది కదా. సో దానికోసం నెక్స్ట్ సంజన గారు ప్రతి ఒక్కరు సంజన గారు చెప్పి ఆవిడ చెప్తున్నారు, ప్రతి ఒక్కరు నాకు నెక్స్ట్ యూజ్ అవుతుందా లేదా అని ఆలోచించే హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ. సరేనా? ఏదో హార్ట్ఫుల్గా తనని సపోర్ట్ చేయాలి అన్నట్టుగా ఎవ్వరు ఎప్పుడు అనిపించలేదు అని చెప్తారు. నాకు చెప్పండి, మీరున్నది ఏంటి, బిగ్ బాస్ హౌస్లోనా లేదంటే మీ ఇంట్లోనా? ఎవరైనా మీకు హార్ట్ఫుల్గా ఎందుకు హెల్ప్ చేస్తారు నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఏదైనా గివ్ అండ్ టేక్ పాలసీనే నడిచిద్ది ఎప్పుడైనా సరే. ఈవెన్ ఒక బాండ్ స్టార్ట్ అవుతుందన్నా కూడా సంథింగ్ మీరేదో ఇచ్చి ఉండాలి, సంథింగ్ మీరేదో తీసుకొని ఉండాలి. దాని తర్వాత మీరు ఆ బాండ్లో ఉన్నప్పుడు కూడా మీకు తెలియకుండానే మీరు ఇచ్చి తీసుకుంటారు. ఎప్పుడైనా మీరు ఇచ్చి తీసుకోకపోతే ఆ బాండ్ బ్రేక్ అయిపోతుంది. ఇది బిగ్ బాస్ హౌస్. ఈవిడ లెక్కలేంటో క్యాలిక్యులేషన్స్ అని నాకేం అర్థం కాల. హార్ట్ఫుల్గా ఎందుకు సపోర్ట్ చేయాలి? ఏం చూసి సపోర్ట్ చేయాలి హార్ట్ఫుల్గా? నీకు నాకు బాండ్ ఉంటే నేను సపోర్ట్ చేస్తా, బాండ్ లేకపోతే ఎందుకు సపోర్ట్ చేస్తా? ఆ బాండ్ ఎలా బిల్డ్ అయ్యిద్ది? ఎక్కడో చోట మనం ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. ఏదో మీరు నాకు సపోర్ట్ చేసి ఉండాలి, నన్ను మోటివేట్ చేసి ఉండాలి, మీకు వచ్చిన పవర్ నాకు యూస్ చేసి ఉండాలి, లేదంటే నేను మీకు సపోర్ట్ చేసి ఉండాలి, నేను మీకోసం సాక్రిఫైస్ చేసి ఉండాలి, ఏదో చేసి ఉండాలి కదా. చేయకుండా ఎట్టా కనెక్ట్ అవుతాం? అప్పుడు చేస్తే గివ్ అండ్ టేక్ పాలసీలు నడుస్తూ ఉంటుంది. అది ఈరోజు ఇమాన్యుల్ కళ్యాణ్ సపోర్ట్ చేసినా, కళ్యాణ్ ఇమాన్యుల్ సపోర్ట్ చేసినా, దివ్య సపోర్ట్ చేసినా ఎక్కడో చోట వీళ్ళు వాళ్ళకి చేసుకున్నారు కాబట్టి అది కంటిన్యూ అయింది. లేదు అంటే ఉన్న వాళ్ళలో వీడు డిజర్వింగ్ అనుకుంటే చేస్తారు, హార్ట్ఫుల్గా చేయరు. ఏదో గేమ్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, లేదంటే ఇండివిజువల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. నాకు వీడికి గేమ్ అర్థం ఈ పాయింట్స్ ఈ గేమ్లు ఇవన్నీ అర్థం కాలేదేమో అనిపించింది. హార్ట్ఫుల్గా అందరూ చేసుకుంటే వెళ్తే ఎవరు అందరూ మంచి వాళ్ళే, అందరికీ చేయాలి కదా హార్ట్ఫుల్గా. నాకు అది అర్థమే కాలేదు వీడి క్యాలిక్యులేషన్ ఏంటని చెప్పి. నాకు నెక్స్ట్ యూజ్ అవుతుందని ఆలోచించి హెల్ప్ చేస్తున్నారు, ఏదో హార్ట్ఫుల్ చేయదండి. నిన్ను ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు ముంచుతున్నారు అన్నప్పుడు ఇవన్నీ నా మైండ్లో ఉండే. ఇది నేను అర్థం చేసుకోగలను. ఏంటంటే ఇప్పుడు నా థాట్ ప్రాసెస్ నేను చెప్పా, ఇలా ఉండాలి, ఇలా ఉండదు గేమ్ అని చెప్పి. బట్ ఈవిడ ఆలోచిస్తున్న దానికి ఈవిడ చేసిన యాక్షన్స్కి సరిపోతున్నాయి. ఏంటంటే నాతో ఉన్న వాళ్ళందరూ ఏదో కోరుకొని ఉన్నారు చెప్తే మనస్ఫూర్తిగా లేరు కాబట్టి ఆ పడవటాస్ జరిగింది కదా, ముంచండి తేల్చండి అన్న దాని మీద. సో మనస్ఫూర్తిగా లేరు కాబట్టి నాకు ఎవ్వరు సపోర్ట్ లేరని చెప్పానన్నారు. ఇక్కడ కూడా ఒక పాయింట్ మళ్ళీ కాంట్రడిక్టింగ్ ఉంటుంది. ఇవన్నీ మైండ్లో ఉండే అప్పుడు ఇలా చెప్తున్నారు, మొత్తం హౌస్ సపోర్ట్ అని చెప్తున్నారు కానీ అక్కడేం లేదు కదా. సో నాకు ఇదన్నీ మనసులో ఉండే అందుకని చెప్పి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క కమిట్మెంట్, నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తాను అన్న విధంగా ఉన్నారు చెప్తే హార్ట్ఫుల్గా లేరు అని చెప్పి. నెక్స్ట్ ఇంతకీ ఇంకా చెప్తాను. సపోర్ట్ టాస్క్ వస్తుంది అంటే, సపోర్ట్ కావాలంటే నేను వెళ్ళకూడదు, ఆ మనిషి నాకు సపోర్ట్ చేస్తారు. నేను సపోర్ట్ టాస్క్ వచ్చింది అంటే నేను వెళ్ళకుండా ఒక మనిషి నాకు సపోర్ట్ చేస్తారు అని నమ్మి నేను ఆగిపోయేది ఎవరంటే వన్ అండ్ ఓన్లీ వన్ పర్సన్, కళ్యాణ్. సో కళ్యాణ్ నేను అడగకుండానే నాకు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తారు అని చెప్పారు. ఇక్కడ ఎలివేషన్ కళ్యాణ్ తనకు ముంచున్నాడు, సో కళ్యాణ్ తనకున్నాడు అని చెప్పి. ఎక్కడ ఆగండి, ఇదే కాంట్రాక్ట్ పాయింట్. మరి కళ్యాణ్ మీకు ఉన్నాడని తెలిసినప్పుడు ఆ రోజు ముంచే తేల్చే టాస్క్లో సింపుల్గా ఫస్టే కళ్యాణ్ పెట్టేయచ్చు కదా. నేను ఆ రోజు చెప్పింది కూడా అదే, కళ్యాణ్ మీకు నుంచున్నాడు, మీరు తర్వాత పెట్టారు కళ్యాణ్, అదేదో ముందే పెట్టేస్తే అయిపోయింది. అంటే అక్కడ మీరు ఏం కన్వే చేయాలనుకున్నారు అది యూజ్ చేసుకొని నాకెవ్వరు సపోర్ట్ లేరు ఈ హౌస్ మొత్తం అనే పాయింట్ మీరు కన్వే చేయాలనుకున్నారు. కానీ మీకు తెలిసి బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఇప్పుడు ప్రెజెంట్ పోనీ అందరు లేరు, కళ్యాణ్ ఉన్నాడు కదా, అది పెట్టాలి కదా, అక్కడ ముగించాలి కదా, లేదు వాడుకోవాలనుకున్నారు, అది రివర్స్ అయ్యింది, తప్పు అయింది. సో ఇప్పుడు ఇదే చెప్తున్నారు, నాకు వన్ అండ్ ఓన్లీ పర్సన్ కళ్యాణే ఉన్నాడు, మనస్ఫూర్తిగా నాకు సపోర్ట్ చేస్తాడని. మళ్ళీ ఆగండి, నేను చెప్తాను మీకు ఎందుకు సపోర్ట్ చేస్తాడు కళ్యాణ్.
మనస్ఫూర్తిగా మీరు ఇనీషియల్గా వెళ్ళి కళ్యాణ్ గేమ్ డౌన్లో ఉన్నప్పుడు మీరు ఒక ఎమోషనల్ సపోర్ట్ చేశారు, మీరు ఎంకరేజ్ చేశారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీ ఇద్దరు గేమ్ కలిసి ఆడారు. మీరిద్దరు గేమ్ కలిసి ఆడినప్పుడు మనస్ఫూర్తిగా మీ ఇద్దరిది బాండ్ వచ్చి ఇద్దరు కలిసి ఆడారండి. మీకు అక్కడ డీల్ జరిగింది. ఏం డీల్ జరిగింది? కళ్యాణ్ ఏమన్నాడు, నేను నీతో ఆడాలి అంటే ఒకవేళ మన ఇద్దరిలో ఒక్కళ్ళే ఉండాలి, ఇంకోళ్ళు ఎలిమినేట్ అవ్వాలి అంటే నువ్వు అవుతావా అని అడిగారు. నేను అవుతాను అని మీరు అన్నారు. గేమ్ ఎండ్ అయ్యేపాటికి మీ ఇద్దరు చివరుకున్నారు. మీ ఇద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోవాలి అంటే మీరు అది సాక్రిఫైస్ చేసి వెళ్ళిపోయారు. మీ ఇద్దరి మధ్యలో జరిగింది కూడా డీలే. అప్పుడు ఆ డీల్ తర్వాతే మీ ఇద్దరి మధ్యలో బాండ్ ఫామ్ అయింది. అది కూడా ఎప్పుడు? ఆ డీల్ జరిగిన తర్వాత కూడా కళ్యాణ్ శ్రీజకి సపోర్ట్గా నుంచున్నాడు. ఆ బెట్ టాస్క్లో, వాటర్ పూల్ టాస్క్లో ఎప్పుడైతే శ్రీజ ఎలిమినేట్ అయిపోయిందో అప్పుడు మీ ఇద్దరు ఒకరు నుంచున్నారు. ప్రయారిటీస్ ఈ గేమ్లో ఉండేవి బాండ్స్ కాదు, ప్రయారిటీస్. అది బేస్డ్ ఆన్ గేమే ఉంటాయి. అది బేస్డ్ ఆన్ గేమ్ మీరు చేసుకున్న సపోర్ట్ని బట్టే ఫామ్ అవుతాయి. లేదంటే మీరు అంటిలాన్స్ మీరు బయట మాట్లాడుకొని వస్తే మీకు ఫామ్ అవుతాయి. ఎవ్వరు ఊరికి ఎవరికి ఏం చేశారు ఇక్కడ అంతా ఇది సెల్ఫిష్ స్వార్థంతో నిండిపోయిన గేమ్ ఇది. ఊరికి ఎందుకు చేస్తారు? ఈరోజు మీకు కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో నుంచున్నాడంటే కారణం దానికన్నా మీరు ముందు నుంచున్నవి, మీరు సాక్రిఫైస్ చేసినవి. ఈ హౌస్లో ఎంటైర్ హౌస్లో మీరు సాక్రిఫైస్ చేసిన ఒకే ఒక వ్యక్తి, మీరు సపోర్ట్ చేసిన ఒకే ఒక వ్యక్తి కళ్యాణ్. అందుకని ఆఫీస్ నుంచుంటాడు. దట్టు శ్రీజ లేదు కాబట్టి, ప్రియా లేదు కాబట్టి. అదర్వైజ్ లేరు. ఎందుకు లేరు అంటే మనం కూడా ఇచ్చిపుచ్చుకునేది ఈ గేమ్. చాలా రాంగ్ క్యాలిక్యులేషన్లో ఉన్నారు ఆవిడ. సో ఆవిడ అర్థం చేసుకున్న గేమ్ ఇది. నేను తప్పుపట్టిన కానీ ఆవిడ అర్థం చేసుకున్న గేమ్ ఇది. బట్ అర్థం అవ్వాల్సిన గేమ్ ఇది. ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చింది అనుకోండి నేను ఏం చెప్తానని చెప్పని. క్లారిటీ వస్తే ఖచ్చితంగా ఇక్కడ లైక్ కొట్టండి మామ. లైక్ కొట్టి అక్కడ పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కమిట్మెంట్, నువ్వు ఇది చేస్తాను అది చేస్తానని. ఇంటికి చెప్తే సపోర్ట్ టాస్క్ వస్తుంది. ఒకే ఒక మనిషి కళ్యాణ్ అని చెప్పాను. నెక్స్ట్ ఇంకా అడగాలని చెప్పి ఉండదు. సో తనే చెప్పి పంపిస్తాడు, వెళ్ళు బర్నీ సార్ని అడుగు, ఇలా సంజన గారిని అడుగు అని. అంటే తను వద్దు అన్నా కూడా వెళ్ళి అడగమంటే అడుగుతానని చెప్పి, ఇష్టం లేదురా అంటే వద్దు వెళ్ళి అడగాలి అని చెప్తాడు. సో అప్పుడు నేను అడుగుతాను. అప్పుడు కూడా నాకు హెవీ హార్టెడ్గా ఉంటుంది, హెల్ప్ చేస్తారని చెప్పి అడుగుతానని. లాస్ట్ దాంట్లో మాత్రం మొన్న కత్తి పట్టుకునే దాంట్లో మాత్రం కళ్యాణ్ చెప్తాడు వెళ్ళి వాళ్ళిద్దరిని అడుగు అంటే అడుగుతారు. ఎమ్మెల్యే కూడా అడుగుతారు. మరి ఆయనేమో అమ్మో నేను అడగను అంటే లేదు వెళ్ళి అంత పుషింగే ఉండదు. నువ్వు వెళ్ళి అడుగు అంటే అవునా చేయరేమంటే వెళ్ళి అడుగు, ఒకసారి అడుగు అంటే వెళ్ళి అడుగుతారు అంతే. అందరిని అడుగుతారు, ఈవెన్ గౌరవం కూడా అడుగుతారు. అడిగారు మీరు, ఆయన పుష్ చేయకపోయినా కూడా మీరు అడిగేవాళ్ళు, మీకు తెలుసు అది అడగాలి అని చెప్పి. దానికన్నా ముందు ఆవిడ అడగకుండా ఉన్నారు. అప్పుడు ఆవిడ దెబ్బపడింది. నేను అది కూడా ఒప్పుకుండా. ఏది ఆ మ్యూజిక్ చైర్స్ మ్యూజిక్ ఉంది చూసారా, అందులో దివ్య అందరిని అడిగి తిప్పుకునిద్ది, తను ఎవరిని అడగకుండా కూర్చుంటుంది, లాస్ట్లో అడుగుతుంది, అప్పుడు యూజ్ లేకుండా పోతుంది. వీడు ఏమంటారంటే గేమ్ ఆట తీరు చూసి హెల్ప్ చేస్తాను అని రావాలి కానీ అని చెప్పి. గేమ్ ఆట తీరు చూసి ఎప్పుడు హెల్ప్ చేస్తారు? స్టార్టింగ్లో హెల్ప్ చేస్తారు ఎవరికి ఇది లేనప్పుడు. కానీ తర్వాత బాండ్స్ ఫామ్ అయినప్పుడు, లేదంటే వాళ్ళ ప్రయారిటీస్ని బట్టి, వాళ్ళు ఎవరికి హెల్ప్ చేశారు దాన్ని బట్టి వాళ్ళది ఉంటుంది. నాకు హెల్ప్ చేసినట్టు వదిలేసి నువ్వు నాకు హెల్ప్ చేసావు, ఒక కంటెస్టెంట్ నాకు కళ్యాణ్ బాగా హెల్ప్ చేశాడు, కళ్యాణ్ గేమ్లో ఉన్నప్పుడు నాకు హెల్ప్ చేసిన కళ్యాణ్ వదిలేసి అరే కళ్యాణ్ కన్నా బాగా ఇమాన్యుల్ ఆడారా అని చెప్పి నేను ఇమాన్యుల్ సపోర్ట్ చేయగలనా? అప్పుడు ఈయన నాకు చేసినప్పుడు ఏంటి? అది మోసం అవుతుంది కదా. నెక్స్ట్ తనుజ గారు, నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సపోర్ట్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా సపోర్ట్ చేయడం రాలేదా, డిమాండ్ కోసం నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా సపోర్ట్ చేయడం రాలేదా అంటే లైవ్లో ఏంటంటే గౌరవ్ నేను తీసేస్తానని చెప్పి నేను చెప్పాను కదా, నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నేను సపోర్ట్ చేశాను, ఒకవేళ నేను కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే గౌరవ్ నేను ఎప్పుడో తీసాడు, ఫస్ట్ రౌండ్ తీసాడు అని చెప్తారనమాట. నేను ఆపాను గౌరవ్ని. సో అందుకని బికాస్ ఆఫ్ దట్ అంటే ఇవి అంటారు దేనికి, బికాస్ ఆఫ్ దట్ స్టోన్. అది రీతు చెప్పాక. సో ఎందుకు ఆపాడు, ఎందుకు చేశాడంటే ఆ స్టోన్ కోసమే చేశాడు. అది రీతు చెప్పింది, ఆ స్టోన్ నాకు ఇస్తానుందనో ఏదో చెప్పింది, అందుకనే చేశాడని చెప్పి. తర్వాత బర్నీ సార్ నామినేషన్ వచ్చినప్పుడు, బర్నీ సార్ నామినేషన్ వచ్చి ఎలిమినేషన్ దగ్గరలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ నన్ను పట్టేశారు. ఏం పట్టేశారా అంటే నాకు ప్రామిస్ ఇచ్చావు, సో అది చెప్పొద్దు అని చెప్పి అక్కడ యూజ్ చేస్తా, నేను ప్రామిస్ ఇచ్చావు అది వాడకూడదు అది అని చెప్పి ఎక్కడ యూజ్ చేసేస్తానా అని చెప్పి, లేదు మాకు ప్రామిస్ ఇచ్చావు యూజ్ చేయకూడదు అని చెప్పి వాళ్ళిద్దరూ పట్టేశారంట తనని. ఇవన్నీ కొంచెం వ్యాలిడ్గా ఉంటాయి తన సైడ్ నుంచి పాయింట్స్. నెక్స్ట్ నమ్మరు, ఇంకో పాయింట్ చెప్తా. అదేంటంటే అది ఎప్పుడైతే లాస్ట్ అని అన్నారో నాగార్జున గారు కొంచెం నేను చేంజెస్ చూశాను. ఇది ఆవిడ విడిగా కూడా చెప్తారండి, డెమోని డైరెక్ట్గా చెప్తారు, ఇది కూడా చూశాను. అప్పుడు ఆ పాయింట్ రేస్ చేస్తే బాగోదని చెప్పి నేను సైలెంట్ అయిపోయా. ఏంటంటే ఎప్పుడైతే నా స్టోన్ వెళ్ళిపోయిందో మీరు నన్ను దూరం పెట్టారని చెప్పి ఇప్పుడు విడిగా మాట్లాడిన దాంట్లో మాట్లాడేస్తాను డెమోన్తో. ఆ స్టోన్ వెళ్ళిపోయిన దగ్గర నుంచి నువ్వు ఎక్కడ మాట్లాడావు, నువ్వు కనీసం రాను కూడా రాలేదో మాట్లాడటానికి, అది అంటే స్టోన్ ఉంది కాబట్టి మాటలు ఎన్ని జరిగినాయి అంటే ఏదో కవర్ చేస్తాడు కూడా. అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ బాగా చెప్పి సైలెంట్ అయ్యాను. ఇన్ఫర్మేషన్ ఇది చూసావు, సో దానికోసం ఇచ్చావు, వీళ్ళ గురించి స్టాండ్ తీసుకోలేదు, ఎప్పుడు వీళ్ళ గురించి నేను ఎప్పుడు స్టాండ్ తీసుకోలేదా అన్నట్టు ఏదో చెప్తా ఉంటారు. దాని తర్వాత
రీతు అంటుంది మధ్యలో నన్ను తీసుకురాకండి అని చెప్పి. యాక్చువల్గా తీసుకొచ్చింది ఎవరు? తను చెప్తున్నాడు నేను తన కోసం ఆడాను, టీం కోసం ఆడలేదు అన్నప్పుడు తీసుకురాకుండా ఎలా ఉంటాం? తనే తీసుకొస్తున్నాడు, మనం తీసుకురాకుండా ఉంటామని చెప్తారు. నెక్స్ట్ సంజన గారు, నీకు చూస్తే నాకేమనిపిస్తుందంటే ఈ హౌస్లో బెస్ట్ ఫ్రెండ్ లేకపోవడం మంచిదనిపిస్తుంది. బెస్ట్ ఫ్రెండ్ లేకపోవడం మంచిదనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ కొద్దిగా ఎమాన్యుయల్ దూరంగా ఉంటేనే నేను ఎంతో సఫర్ అయ్యాను. నువ్వు మనుషులందరినీ దగ్గర పెట్టుకొని కూడా అంతే సఫర్ అవుతున్నావు. ఎగ్జాక్ట్లీ. సో యాక్చువల్గా బిలీవ్ చేయాల్సింది ఏంటంటే ఈ బాండ్స్ అన్నీ ఇచ్చిపుచ్చుకునే బేసిస్లో క్రియేట్ అయినవే, ఇంక్లూడింగ్ కళ్యాణ్. అది ఆవిడ తెలుసుకోలేకపోతే గుర్తించాలి. సో అది అలాగే దాని ఇంకా అంతే, దాంతో ఎమోషన్స్ ఫామ్ అయ్యి మనం ఉండటమే, ఎమోషనల్ కనెక్ట్ అయ్యి. అంతే తప్పితే జెన్యున్గా అలా వచ్చేయాలంటే ఏది వచ్చేది హౌస్లో అంత ఈజీ కాదు. సో అది మైండ్లో తీసేసి నేను ఇలా ఇస్తే వీళ్ళు వచ్చారు అన్న మైండ్లో తీసేసి నార్మల్గా ఉండాలి తప్పితే ఎవరిని ఎక్కడ నమ్మాలి, గేమ్లో ఎక్కడి వరకు ఉండాలి అన్నది మనకు ఉండాలి. సో అందుకే నువ్వు సఫర్ అవుతున్నావు అనే విధంగా చెప్తారనమాట. నెక్స్ట్ మనుషులు దగ్గర పెట్టుకుని అంతే సఫర్ అవుతాను. మనుషులు దగ్గర పెట్టుకుని కాదు సంజన గారు, ఐ నీడ్ 1 person టు షేర్. చూసారా ఈ హౌస్లో ఒక్కళ్ళు సింగిల్గా ఎలాగా గేమ్ ఆడతారు చూసారా, అంత ఈజీ కాదు. దెబ్బకి షెడ్కి వెళ్ళిపోతాం, మామూలు ఉండదు. ప్రతిదీ షేర్ చేసుకుని ఒకళ్ళు ఉండాలి. ఐ నీడ్ 1 person టు షేర్ అట్లీస్ట్. నేను ఏదైతే ఫీల్ అవుతున్నాను లోపల అని చెప్పుకోవడానికి ఉండాలి. స్టార్టింగ్ డేస్లో ఎమ్మాన్యుయల్ ఉండే, ఆయన చెప్తేనే ఆయన తీసుకురా ఎన్ని నామినేషన్ పాయింట్స్లో పెట్టాడు అనగానే సంజయ్ గారు ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోమ్మా, ఆగు, ఇంకా ఆవేశపడతా ఉంటారు. నెక్స్ట్ లాస్ట్ వీక్ ఓపెన్గా చెప్పి నామినేట్ చేశారు. డిడ్ ఐ ఆర్గ్యూ? మీరు నన్ను నామినేషన్ చేసినప్పుడు నేను ఆర్గ్యూ చేశాను అంటే సంజన గారు నావన్నీ ఓపెన్ పాయింట్స్ ఉంటాయి. అవి ఎవరికి పెట్టినా కూడా, ఈవెన్ రీతికి పెట్టినా కూడా ఓపెన్ పాయింట్స్ ఆవిడ మధ్యలో. అంటే తన సుమన్ గారు చేశారు, నేనేమైనా చేశాను అన్నానా? ఎమ్మాన్యుయల్ చేశాడు, ఏదో చెప్పు వదిలేశాను అంతేనా? ఒక్క మాట హట్ అయిపోయింది. ఏంటంటే కెప్టెన్గా త్యాగం చేసావు అన్నది హట్ అయిపోయి ఆయన నామినేట్ చేశాడు. నేనేం అనలేదు దానికి కూడా అన్నట్టు చెప్తారనమాట. మీరు వచ్చారు, మీ పాయింట్ లేదు వదిలేసా, పాయింట్ లేదంటే ఇదే పెద్ద పాయింట్ లేదన్నట్టు చెప్పారు. కానీ సంజన గారు ఏం అలా ఆవిడకి ఎక్కడ అర్థం కానట్టుంది, వదిలేశాను. వాడు తీసుకుని వచ్చింది ఇలా కూర్చొని ఉంటే వీకెండ్ అయిన తర్వాత, లాస్ట్ వీక్ అయిపోయిన తర్వాత ఆవిడ ఏదో కూర్చొని ఉంటే డెమాన్ తీసుకుని వచ్చాడంట. ఏంటంటే నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు, నీ కోసం ఎవరు లేరు, అది ఇది ఎందుకు అనుకుంటున్నావు సో అని అంటే నాకు కోపం వస్తుందని నాకు అప్పుడు బాగా అర్థమైంది. అంటే ఇప్పుడు చాలా సిరాగ్గా మాట్లాడతారు కూడా. అప్పుడే స్టోన్ గురించి మాట్లాడతారు, బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు, స్టోన్ గురించి కూడా అప్పుడే మాట్లాడతారు. స్టోన్ ఉందని చెప్పి నువ్వు దగ్గరికి వచ్చావు, స్టోన్ లేకపోతే వచ్చేవాడు కాదు, అది ఇది అని చెప్పి మాట్లాడుతుంటారు అనమాట. నాకు కోపం వస్తుంది. మీరిద్దరు కమిట్మెంట్ ఇచ్చి సపోర్ట్ చేయడానికి వచ్చారు, ఇప్పుడు మీరే చెప్తున్నారు అంటే ఆ స్టోన్ ఉంది కాబట్టి సపోర్ట్ చేయడానికి వచ్చారు, లేదని మీరు అసలు సపోర్టే లేదు. అలాంటి మీరు ఇప్పుడు నువ్వు ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు, మేము అందరూ ఉన్నాం కదా అంటే మీదంతా వ్యాపారం ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ మీరు నిజంగా ఉన్నట్టు చెప్తారేంటి అన్న విధంగా సరే అని చెప్పి వదిలేశా. ఆవిడకి ఆ చిరాకు ఉండిపోయింది, ఖచ్చితంగా ఉండిపోయింది. అందుకని డెమోన్ ఎప్పుడు మాట్లాడేది వచ్చేస్తుంది బయటికి. ఈవెన్ దాని తర్వాత జరిగిన కెప్టెన్సీ టాస్క్లో కూడా అందుకని అరుస్తారు. అది ఉండిపోయింది. అది ఎప్పుడు నాగార్జున గారు వీకెండ్లో తీసుకొచ్చి దీన్ని అడగాలి, కొంచెం గట్టి క్వశ్చన్ చేసి క్లియర్ చేయాలి రెండు వైపుల నుంచి. నాకు డౌటే ఇది. ఇంకా సరే అని చెప్పి వదిలేశాను. స్టార్టింగ్ గేమ్లో ఎందుకు ఆడు క్లారిటీ ఇచ్చి రీజన్ లేని ఓడిపెట్టి ఇక్కడ నచ్చలేదు. ఏంది ఇది ఏదో రాశాను, ఒక్క నిమిషం ఉండండి. అదే ఆ నామినేషన్స్లో ఒక పాయింట్ అనమాట. సో అక్కడ రీజన్ లేని వర్డ్ పెట్టి అంటే రీజన్ లేని లైన్స్ పెట్టి చేశారు అని చెప్పి కమిట్మెంట్ ద్వారా సపోర్ట్ చేయడానికి ఉంచున్నారు వీళ్ళు. సపోర్ట్ అనే పాయింట్ కూడా తీసుకొచ్చారు కాబట్టి కమిట్మెంట్ ద్వారా సపోర్ట్ చేయడానికి ఉంచుని మీరు మళ్ళీ నన్ను నామినేషన్ చేసేది ఏంటంటే సంజయ్ గారు ఏమంటారంటే నువ్వు అలాగో 10 నిమిషాలు మాట్లాడు, ఇంకొక నిమిషం తీసుకొని 11 నిమిషాలు తీసుకొని అది కూడా ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ అక్కడ చెప్పేసి ఉంటే ఓపెన్ అప్ అయిపోయి ఉంటే నీకు స్ట్రెస్ ఫ్రీ ఉండేది కదా అనే తనుజ గారు ఏంటంటే నేను అది పగలగొట్టుకోవడానికి రీజన్ ఏంటో తెలుసా అని చెప్పి ఇంకో పాయింట్ చెప్తారు. ఏది టింగ్ అని చెప్పి ఆ షుగర్ది బాటిల్ ఉంటుంది కదా, రీజన్ ఏంటో తెలుసా, బెడ్రూమ్లో నేను బతిమలాడాను సంజన గారు. ఈ పాయింట్ మీరు జాగ్రత్తగానండి. ఫస్ట్ అబద్ధం ఆడారా అని చెప్పాను కదా తనుజ గారు, ఎందుకంటే ఆ డీల్ చేసుకుని దేవుడు కదా వాళ్ళ మీద తోశారని. సో ఇక్కడ క్లారిటీగా వస్తుంది. అదేంటి అంటే బెడ్రూమ్లో నేను బతిమలాడాను సంజన గారు, రీతు ప్లీజ్ రీతు అని చెప్పి ఒక్క మాట ఏంటి ఇది నా కోసం వదిలే ఫ్యామిలీ రౌండ్ వచ్చేదాకా. సో అది నెక్స్ట్ ఫ్యామిలీ రౌండే కదా వస్తుంది, ఆ తర్వాత వాళ్ళు అనుకోవటం నెక్స్ట్ ఫ్యామిలీ రౌండ్ వస్తుందని చెప్పి ఆ ట్రైన్ టాస్క్లో వదిలే అని చెప్పాను. సరే ఓకే అంటే అప్పుడు నేను తను హక్ చేసుకున్నాం. వాడు అక్కడే ఉన్నాడు. దాని తర్వాత ఇక్కడికి వచ్చాక బయటకు వచ్చిన తర్వాత డీల్ ఓకేరా అంటే గాట్ ఇట్ అన్నాడు. సో తినే అడిగారని చెప్పారు వదిలే అని చెప్పి ఇక్కడ క్లారిటీ ఇచ్చారు. సో ఏమై ఉంటుంది అంటే తిని అడిగారు ఓకే ప్లీజ్ వదిలే అంటే రిటర్న్గా తిని అడుగుంటారు మరి నాకు ఆ గోల్డెన్ బజర్ ఇస్తావా, నాకు ఆ పవర్ వాడతావా అంటే ఓకే అని ఉంటారు. ఈవిడ సరే అని చెప్పి హక్ చేసుకున్నారు. అది జరిగింది. సో అడగడం అయితే ఈవిడే అడిగారు. అది స్టార్టింగ్ చెప్పినప్పుడు కొంచెం వేరేగా ఏదో రీతు నాకు గోల్డెన్ పవర్ ఇస్తే నేను వదిలేస్తాను అని అడిగినట్టు విధంగా చెప్పారు. బట్ ఇక్కడ ప్లీజ్ అని అడిగారని చెప్పి ఏదైతే మనం బెడ్రూమ్ దాంట్లో బెడ్ మీద చూసామో అది ఇక్కడ యాస్టీజ్గా చెప్పారులేండి. సో అది బయటకు వచ్చాక చెప్తే ఓకే అన్నాడు. అప్పుడు సపోర్ట్ చేయడానికి వచ్చాడు వాడు డెమాన్.
సో డెమోనే చెప్తాడు రీతికి మీ ఇద్దరు మాట్లాడుకొని డిసైడ్ అవ్వండి అని చెప్పి. దానికన్నా ముందు డెమోన్ థాట్ ప్రాసెస్ చెప్తాడు. దానికన్నా ముందు రోజు డెమోన్ ఏమంటాడంటే రీతుని, నువ్వు రెబల్ అయినప్పుడు నువ్వు తనుజని ఎందుకు తీసేయలేదు అంటాడు. అంటే తీసేయలేదు, నాకు తీసేయాలనిపించలేదు అది అంటారు. బట్ ఎనీవే అప్పుడు తనకి గ్రీన్ కార్డ్ ఏదో ఉంది, సో తను తీసేయలేరు. కానీ ఆ తర్వాత మన వాళ్ళు ఎవరో చెప్పారు, నేను కూడా ఆ రోజు అవును తీసేయలేదు అనుకున్నాం. కానీ ఓకే, నువ్వు వదిలేసింది తనుజాని కాదు, నువ్వు వదిలేసింది కెప్టెన్సీని అని చెప్తాడు. ఎందుకంటే నువ్వు తనుజ మిగిలితే ఖచ్చితంగా అందరూ తనుజగా సపోర్ట్ చేస్తారు, నేను చేయరని చెప్పి. సో ఆ విధంగానే నెక్స్ట్ రోజు నువ్వు తను డీల్ పెట్టుకోండి, ఈ వారం తను అయిపోతే నెక్స్ట్ వారం అందరు నీకు సపోర్ట్ చేస్తే నువ్వు అవుతావు అన్న విధంగా సజెస్ట్ చేస్తాడు. సో ఆ డీల్ పెట్టుకునేటప్పుడు ఆవిడ ఏం చేసిద్ది తెలివిగా ఆ పవర్ అడిగి ఉంటుంది. దీనికి సంబంధించి నాగార్జున గారు క్లియర్ కట్గా చెప్పి ఎవరు అడిగారు, ఫస్ట్ తిని బతిలాడుకుంది, అసలు ఎందుకు బతిలాడుకోవాలి నువ్వు అయినా అది అప్పుడు అడగాల్సింది, ఇప్పుడు అడగాల్సింది కాదు. బట్ బజర్ పవర్ ఎవరు అడిగారు, తినేస్తానందా, నువ్వు నన్ను సపోర్ట్ చేస్తే నేను నీకు బజర్ ఇస్తాను అని అందా, లేదంటే నువ్వు నన్ను సపోర్ట్ చేయమని అడిగావు కాబట్టి నువ్వు నాకు బజర్ ఇవ్వు అని చెప్పి రీతో అడిగిందా, అది తెలుసుకోవాలి మనం వీకెండ్. ఒకవేళ నాగార్జున గారి నిజంగా ఎన్ని చూసి అడిగితే మాత్రం. సో అప్పుడు సపోర్ట్ చేయడానికి వచ్చాడు. ఇప్పుడు పెద్ద ఇదిలాగా సపోర్టర్స్ లేరు అంటున్నావు, నువ్వు ఉన్నాం కదా అని అంటున్నాడు అని చెప్పి ఆ నామినేషన్ పాయింట్స్ అనమాట. సంజయ్ గారు టేక్ ఇట్ ఈజీ తనుజ, వదిలేసే, నాకు నువ్వు ఎంత ఓవర్ బ్రెయిన్ తీసుకున్నావు, నీ హెల్త్ పాడైపోద్ది, నేను గమనించలేదని చెప్తున్నాను. తనుజ గారు ఏంటంటే తర్వాత అంతా అయిపోయాక తనుజ సారీ అని అన్నానంట. సో మీరు కూడా సారీ చెప్పారు, ఆయన సారీ చెప్పుంటాడు. సంజయ్ గారు నువ్వు లూప్ అవుతున్నావు తనుజ, అంటే ఏంటంటే చెప్పిందే చెప్తున్నావు, ఆలోచిస్తున్నావు, వదిలేసే అని బ్రేక్ చేయంటారు అనమాట. తనుజ ఎవరికి మంచి చేయాలని చూడకూడదు సంజయ్ గారు. ఎందుకంటే సంజయ్ గారు నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం మళ్ళీ నామినేషన్స్ ఉంటాయి నెక్స్ట్ వీక్, ఇంకోసారి ఎన్ని మాట్లాడేసి ఫ్రీ అయిపోద్ది అనగా తనుజ గారు మళ్ళీ ఏదో ఒకటి వస్తుందండి, ఇంకెందుకు ఇంకోటి తెచ్చుకోవటం. కానీ ఎన్నోసార్లు చెప్పా, ఊరికే ఇది మెయిన్ అయ్యా, ఇది అర్థం అయిపోద్ది. కానీ నేను ఎన్నోసార్లు చెప్పాను, ఊరికే వెనకాల తిరక్కు, చూసే వాళ్ళకి చిరాకు వస్తుంది అని చెప్పి. నేను ఎక్కడ తిరుగుతున్నా అని అన్నాడు. సో లేదు డెమోన్, నాకు కనిపిస్తుంది అని నేను చెప్పానని. మరి అదే మీకు అది కరెక్ట్ కాదు అన్నప్పుడు మన నాగార్జున గారు అడిగినప్పుడు మీరు ఏం చేశారన్నా నాకు అర్థం కాల. ఈ పాయింట్స్ అక్కడ చెప్పచ్చు కదా. మామూలుగా గొడవలు పడుతున్నారు అన్నది పోనీ చెప్పలేరు, ఓకే. వెనకాల తిరుగుతున్నాడు, చూడటానికి చిరాగ్గా ఉంది అన్నప్పుడు చెప్పచ్చు కదా. చూడండి, మీరు గమనిస్తే నేను సంజయ్ గారు చెప్పిన తప్పల్లా, విధానం మాత్రమే, మాట్లాడిన పదాలు మాత్రమే తప్పన్నా. ఎందుకంటే మనం కూడా చూస్తున్నాం, మనకి చిరాగ్గా అనిపించింది, అది ఆడియన్స్ అందరికి చిరాగ్గా అనిపించింది. ఏంది గొడవలు, ఏంది తిరగడ, ఏంది గోవాలా అన్నట్టు చెప్పే విధానం అని చెప్పి. ఈవిడ కూడా అది నాగార్జున రెడ్డి ఇప్పుడు చెప్పుంటే సార్ కొన్ని విషయాలు ఉన్నాయి, మరీ ఇలా అతుక్కొని ఈ కాదు, కానీ ఈ గొడవలు పట్టడం, బద్దాగా వెనకాల తిరగటాలు చూడటానికి ఇబ్బందిగా ఉన్నాయి, అది ఇద్దరికి మంచిది అని చెప్పేస్తే అయిపోయేది కదా. ఏంటో ఊరికే వెనకాల తిరక్కు, చూసే వాళ్ళకి చిరాకు వస్తుంది అంటే నేను ఎక్కడ తిరుగుతున్నాను అన్నాడు. లేదు డెమోన్, నాకైతే కనిపిస్తుంది అని చెప్పాను కదా సంజన గారు. ఆవిడకి ఒకటి అర్థమైంది ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు అలవాటు అయిపోయిందిరా. నాకు అర్థమైంది ఏంటంటే అని తనుజ గారు ఎక్కడ కనిపిస్తుంది గేమ్ అంటే, నువ్వెక్కడ కనిపిస్తున్నావు అంటే తన గేమ్, నీ గేమ్ కనిపించట్లేదని నువ్వెక్కడ కనిపిస్తున్నావు అన్నాడంట. నెక్స్ట్ సంజయ్ గారు ఏంటంటే వాళ్ళకి ఒకటి అలవాటు అయిపోయింది ఏంటంటే, నాకు ఇంకొక వేలో చూస్తుంటే నాకు ఏమర్థమైందంటే, తెలుసో తెలియక మనం కొన్నిసార్లు ఈ హౌస్లో అలవాటు అయిపోతాం. సో గేమ్ అని చెప్పేసి 12th వీక్ వరకు అలా వచ్చేసాము ఏదైనా సరే, బట్ అలా అలవాటు అయిపోయారు. ఆ ఏజ్ ఫ్యాక్టర్ ఏదో అన్నట్టు అనమాట, అలా అలవాటు అయిపోయారు. ఇంకా గొడవలు పడినా ఏం పడినా సరే ఉండాల్సిందే అన్న భావనలో ఉంటారన్న విధంగా చెప్తారు. సో ఇది ఇంత లోపలికి తీసుకున్నామంటే నీకు అసలు నిద్ర పట్టదు. నేను కూడా 6-7 days తర్వాత ఇప్పుడు నిద్రపోతాను, ఈరోజు నిద్రపోతాను, ఎందుకంటే అంతా క్లియర్ అయింది కాబట్టి. లాస్ట్ వీక్ మొత్తం నేను మూడ్ ఆఫ్లో ఉన్నాను. సో అని చెప్పి ఇంకోసారి బర్నీ అన్న సుమన్ చక్కగా నవ్వుకొని తిరుగుతుంటే అలా ఉండాలి లాస్ట్ 2 weeks అని చెప్తారు. సో ఇది ఓవరాల్గా జరిగిన డిస్కషన్. ఇందులో క్లారిటీలు ఏంటి అంటే, ఒకటి, వీళ్ళు ఏదో నాకు సపోర్ట్ చేస్తారంటే ఊరికి చేయలేదు, ఒక స్టోన్ ఉంది కాబట్టి చేస్తా అన్నారు, చేశారు, అది సంగతి. 2, ఆ స్టోన్ ఎందుకు వచ్చిందంటే నేనే అడిగాను, రిక్వెస్ట్ చేశాను కెప్టెన్సీ కోసం, బట్ స్టోన్ తినిస్తా అన్నారో తనే అడిగారో, సో ఎలా ట్రాన్సాక్షన్ జరిగిందని తెలియదు. 3, స్టోన్ ఉన్న రోజులు బాగా మాట్లాడారు, స్టోన్ వెళ్ళిపోయిన తర్వాత నుంచి అవాయిడ్ చేశారు, సరిగ్గా మాట్లాడలేదు. 4, వాళ్ళిద్దరి వల్ల గొడవలు అవుతున్నాయి, అది ఇబ్బందిగా ఉంటుంది. 5, వెనకాల తిరగడం మానేసే, చెప్పాను నేను ఆల్రెడీ, ఇలాంటి పాయింట్లు. 6, ఇది సంజన గారి దగ్గర కాదు, సుమన్ దగ్గర వచ్చిన పాయింట్ ఏంటంటే, కళ్యాణ్తో మాట్లాడుతున్నా, కళ్యాణ్తో ఇచ్చేస్తున్నా, డెమోనికి నచ్చదు. సో చాలాసార్లు నాకు ఆ విషయం చెప్పింది, ఈవెన్ డెమోనే చెప్పాడు, నువ్వు నన్ను సపోర్ట్ చేసుకోవాలి, నాతోనే ఉండాలంటే నేనే చెప్పాను, బిగ్ బాస్కి వచ్చింది నీతో ఉండటానికా గేమ్ ఆడటానికా అని చెప్పి. ఇలా చాలా పాయింట్స్ ఉన్నాయి, మీరు స్కిప్ చేయకుండా చూసింటే మీకు నీట్గా అర్థమవుతుంది. అర్థమైంటే ఖచ్చితంగా ఇప్పుడు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకేదో చిన్న పాయింట్లే. తనుజ గారు భరణి అన్న అంటాడు, తనుజని ఎందుకమ్మా నువ్వు సరిగ్గా తినడం లేదు అంటే, ఎక్కువ మైండ్లో పెట్టేసుకున్నాను, ఏదో ఉండిపోయింది అన్న, ఏం లేదు అన్న అయ్యా అంటారన్నమాట. సంజన గారు గేమ్ షుడ్ బి ఇక్కడ గేమ్ ఎప్పుడు ప్రెడిక్టబుల్గా ఉండకూడదు అంటారు, అది స్పాంటేనియస్గా ఉండాలి అని నాకు అనిపిస్తుంది.
నామినేషన్లో నేను ఎందుకు చేశాను డెమో అంటే సింపుల్గా ఎందుకు చేశానంటే తను ఏదైతే టీటీఎఫ్ కొడతానని నాకు నచ్చలా, అంటే అది ప్రెడిక్టబుల్గా ఉంది. నువ్వు స్పాంటేనియస్గా ఉండాలి అన్నది చెప్తారన్నమాట. అంటే నాకు అది పిక్ చేసినట్టు అనిపించింది, నేనే టీటీఎఫ్ గెలుస్తానంటే పిక్ చేసినట్టు అనిపించింది. వేరే అందరూ ఫస్ట్ వీక్లో అది ఇది ఏదో చెప్తారు అబ్బా ఇక్కడ ఏదో రేడియో లాగా అదే మాటలు చెప్తా ఉన్నారని చెప్పి ఏదో చెప్తారు. దాని తర్వాత ఇంకోటి ఏం చెప్తారంటే ఎలా ఉండాలి స్పాంటేనియస్గా అన్ప్రెడిక్టబుల్గా ఉండాలి అంటే లాస్ట్ టైం మనకు టాస్ జరిగింది, ఎవరు విన్నర్ దగ్గరలో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ దగ్గరలో ఉన్నారు అంటే అందరూ 2 పేర్లు పెట్టుకుని వెళ్ళారు. నేను దాన్ని చేంజ్ చేశా, నేను ఆ రోజు కూడా పూడా చేంజ్ చేసి డెమోని పెడతారు. అప్పుడు ఏమన్నారు నాగార్జున గారు, సో నువ్వు ఏదో గుడ్ సంజన అన్నారు. సో ఆ మొనాటమీయా ఏంటిది అది వర్డ్ మొనాటమీని మనం బ్రేక్ చేయాలి, సరేనా? కొన్ని మొనాటమీ కొంచెం కొన్ని వర్డ్స్ నాకు కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఆ బ్రేక్ ద మొనాటమీ. సో అందరినీ అలాంటప్పుడు మనం అందరూ ఒకటి చెప్పేదైతే అందరిని ఎందుకు అడుగుతారు? 5-10% మనం డిఫరెన్స్ చూపించాలి. సో అలా మనం ప్రెడిక్టబుల్గా ఉండాలి అన్న విధంగా చెప్తారనమాట. దాని తర్వాత ఇంక డెమో నుంచి సుమనన్న మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం లేదు నువ్వు ఎక్కడ బాగా మాట్లాడావు అంటే ఆ బాక్స్ లేసే దగ్గర బాగా మాట్లాడేవన్నా, ఇంకోటి ఏదో మాట్లాడేవన్నా అని చెప్పి ఉంటారు, అంతే. సో ఓవరాల్ డిస్కషన్లో సంజన గారి తనుజ గారి డిస్కషన్ చాలా మెయిన్. అది మొత్తం వింటేనే ఒక క్లారిటీ వచ్చింది, ఆవిడ ఏం చెప్పుకుంటున్నారు, ఆవిడ బాధ ఏంటి, సో రీతు నెక్స్ట్ డెమోని ఎందుకుంటున్నారు తనతో ఏంటి, అలాగే నేను వాళ్ళకి మంచి అర్థమని వెళ్తే వాళ్ళేమో నన్ను చివరికి వాళ్ళ గొడవ లేకపోయినా కూడా వాళ్ళని తిట్టుకున్నారు, ఆ బజర్ పవర్ కోసమే ఉన్నారు, అదొక నిందే ఆల్మోస్ట్. సో ఇది జరిగింది ఓవరాల్గా. ఇప్పుడు దీని మీద మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. అలాగే ఏది లైట్గా వాంటింగ్, అలాగే ఏమంటారు, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెంసేపు నేను రెస్ట్ తీసుకొని మళ్ళీ మనం టీటీఎఫ్ టికెట్ ఫినాలే డీటెయిల్స్ తగ్గదు, ఏదో టాస్క్ పెట్టారు కదా, టాస్క్ అసలు ప్రోమో చూసి అప్డేట్స్ ఏం చూడలేదు, ఓసారి చూసి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇదేదో అనేసారు, ఏమంటారు తనుజ గారు ఏదో రీతు కోసం డెమోన్ కోసం ఏదో గట్టిగా అనేసారు, పెద్ద విషయం సంజన గారు రేంజ్లో అనేసారు అని ఏదో వచ్చినాయి, అంత రేంజ్లో లేదు. నైట్ డిస్కషన్లో ఇదే వచ్చింది, ఇంతే. అంటే వెనక్కి తిరుగుతున్నాడు, నేనే చెప్పాను అలా తిరగమాక అని చెప్పాను అని, నెక్స్ట్ గొడవలు ఆడుకుంటున్నారు అన్న పాయింట్ వచ్చింది అని చెప్పి అదే. అంతకుమించి అక్కడ పెద్ద అప్డేట్ ఏం లేదు కానీ, బట్ పెద్ద ఇంపాక్ట్ఫుల్ కాదు కానీ ఇంపాక్ట్ఫుల్లే అది మాత్రం, ఆ మాటలు మాత్రం. ఎందుకంటే నాగార్జున అడిగింది అయ్యే కదా, అలాంటివి అక్కడ చెప్తే సరిపోయేది ఏదైనా సరే. అలాగే వాళ్ళు మీ ఇద్దరు గొడవలు అవుతున్నారంటే అది రీతు తీసుకోవట్లా, నేనే గొడవలు పడుతున్నావా, ఎవరి పట్ల పద్దాక అంటున్నారు మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి. యాక్చువల్గా అందరికి ఇబ్బంది అవుతుంది, అది రీతుకి తెలియట్లేదు. ఇది కొంచెం మళ్ళీ డిస్కషన్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే సంజన గారు ఎప్పుడైతే రేస్ చేశారో ఆడియన్స్ సంజన గారిని సపోర్ట్ చేసింది, ఆవిడ విధానం రాంగ్ అయినా సరే, ఆ మాటలు రాంగ్ అయినా సరే సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే అదన్నీ మనం కళ్ళ ముందు చూసాం కాబట్టి మనకి ఆ సపోర్ట్ అన్నది వెళ్ళింది మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ది. బట్ వర్డ్స్ రాంగ్, అది సంగతి. సో ఇదనమాట మిడ్ నైట్ టాక్స్. మళ్ళీ మనం మార్నింగ్ అయిపోయింది, ఆల్మోస్ట్ 8 అయిపోయిందా 9 అయిపోయిందా, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.